हरिः ओम्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। నీ పద్యావళుల అలకించు చెబులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత ముక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ। వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం। వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః। ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం। శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం। ఆరంభంబులకెల్ల జీవము మహాత్మా నీవకావే భవత్కారుణ్యామృత వృష్టినందు ఫలముల్ కార్యంబులే నీపయిన్ భారం బంతయు వైచి పౌరుషము యావచ్చక్తి గావింతు బ్రాపై రక్షింపవే సత్ప్రయత్నములు దేవా భక్త చింతామణి। సకల జీవుల చైతన్య స్వరూపుడు ఆలయ అధినాథుడు అయినటువంటి శ్రీ గోదా శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఆలయ పెద్దలు నిరంతర ఆధ్యాత్మిక సేవా తత్పరులు అయినటువంటి శ్రీ సిహెచ్ మస్తానయ్య గారికి, ఇతర ఆలయ పెద్దలకు, అర్చక స్వాములకు, భక్త మహాశయులైన మీ అందరికీ కూడా ఇందరి రూపంలో కనిపిస్తున్న ఒకే ఒక్క భాగవత కథానాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణారవిందములకు అంజలి ఘటిస్తూ నేటి అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను। శ్రీమద్భాగవతము ధారావాహిక ప్రవచనములలో భాగంగా ఈరోజు అంశము కుచేలోపాఖ్యానము। ఈ కుచేలోపాఖ్యానంలోని విశేషాలను ఈరోజు తెలుసుకుందాం। భాగవతము అనగా భగవంతుని గూర్చి చెప్పున్నది, భగవంతుని దిశగా నడిపించున్నది, భగవంతుని వద్దకు మనల్ని చేర్చేటువంటిది భాగవతం। ఈ భాగవతంలో ఏ కథను చూసినా కూడా అది ఒక అమృతమయమైన ఆనందాన్ని మనకు అందిస్తుంది। ఏ కథ పట్టుకున్నా కూడా పంచదార చిలకను ఏ పక్క కొరికినా కూడా అది తీయదనాన్నే మనకి ఇస్తుంది। అట్లాగే ఈ భాగవతంలో ఏ కథను పట్టుకున్నా ఒక అమృతమయమైన ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది। సరే, ఈ భాగవతంలో భగవంతుని కథలతో పాటు భక్తుల కథలు కూడా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ ఉన్నాం। అంటే అవ్యక్తుడైనటువంటి పరమాత్మ ఈ భక్తుల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాడు అని భాగవతం చెబుతూ ఉన్నది। అటువంటి భక్తులలో కుచేలుడు నిర్మలమైన భక్తికి ఉదాహరణగా కనిపిస్తాడు। ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటారు భగవద్గీతలో। అంటే భగవంతుడిని ఆర్తితో చేరినటువంటి వాళ్ళు, అర్థార్థులై చేరినటువంటి వాళ్ళు, జిజ్ఞాసతో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు। అలాగే
జ్ఞానభక్తులు కూడా ఉన్నారు. అటువంటి జ్ఞానభక్తుల కోవకు చెందినటువంటి ఒకానొక ఉత్తమ భక్తుడు కుచేలుడు. భగవంతుడు జీవులను అనుగ్రహించే విధానాలు అనేక రకాలుగా ఉంటాయి. తాను అవతారంగా దిగి వచ్చినప్పుడు తన వాళ్ళందరితో కలిసిమెలిసి విహరిస్తాడు భగవంతుడు. చిన్నతనంలో చిన్నవాళ్లతో విహరిస్తాడు. బృందావన లీలలు మనం చెప్పుకున్నాం. నందవ్రజములో ఆయన చేసిన లీలలు మనం చెప్పుకున్నాం. చిన్నతనంలో చిన్నవారితో విహరిస్తారు, పెద్ద వయస్సులో పెద్దవారితో గడుపుతాడు. అయితే ఈ గడుపుతూనే అందరికీ అన్ని విధాలుగా తన ప్రభావంతో స్పృశించి వాళ్లకు తగిన విధంగా వారిని ఉద్ధరిస్తాడు భగవంతుడు. అంటే ఆయన స్పర్శకు గురి అయినటువంటి వాళ్ళు, ఆయన ప్రభావానికి గురి అయినటువంటి వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఎవరు ఎంత నమ్మకంతో ఉంటారో వాళ్ళు అంతగా ఉద్ధరింపబడతారు. ఎవరికి ఎంత లక్ష్యం ఉంటుందో వారికి అంత లక్ష్య శుద్ధి అభ్యాసం అవుతుంది. జాగ్రత్తగా వినాలండి ఈ పాయింట్స్. ఎవరికి ఎంత లక్ష్య శుద్ధి ఉంటుందో, వారికి ఎంత లక్ష్యం ఉంటుందో వారికి అంత లక్ష్య శుద్ధి అభ్యాసం అవుతుంది. భగవంతుని అవతార విహారాలలో ఒక విశేషం కనిపిస్తుంది మనకి. ఆయన ఎంతమందితో విహరించినా వారి ప్రభావం ఆయన మీద పడదు. కానీ ఆయన ప్రభావము అంటే భగవంతుడి ప్రభావము కొద్దో గొప్ప అందరి మీద పడుతుంది. అంటే అయస్కాంత ప్రభావము ఇనుప ముక్క మీద పడినట్లుగా భగవంతుడి ప్రభావము ఆయన చుట్టూ ఉన్నవారి అందరి మీద కూడా పడుతుంది అని తెలియజేస్తూ ఉన్నారండి. సరే, కుచేలుని పాత్రను వ్యాసమహర్షి మూలంలో పరిచయం చేస్తూ కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః అన్నారు. కృష్ణస్య ఆసీత్ సఖా, కృష్ణుడికి చిన్ననాటి మిత్రుడు ఒకడు ఉన్నాడు, బాల్యమిత్రుడు. ఇతని పేరు సుదాముడు. అంటే మరి కుచేలుడు అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అంటే, ఈ కుచేలుడు పేరు కాదండి, బిరుదనామము. చినిగిన వస్త్రములు ధరించిన వాడు కుచేలుడు అంటే అర్థం. ఆ చినిగిన వస్త్రాలే ధరించి ఉంటాడు కాబట్టి ఎవరు ఆయన ఆ చినిగిన బట్టలు వేసుకుంటాడో ఆయన అని అట్లా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆయనకి ఆ పేరు స్థిరపడింది. కుచేలః అంటూ ఉన్నారు. కృష్ణస్య ఆసీత్ సఖ కశ్చిత్ బ్రాహ్మణో, ఇతను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఆయన తండ్రి గారు బ్రాహ్మణుడు కాబట్టి, తాతగారు బ్రాహ్మణుడు కాబట్టి ఇతను బ్రాహ్మణుడా అంటే పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణత్వము కాక బ్రాహ్మణ జన్మము సార్థకము చేసుకున్నటువంటి వాడు. అంటే బ్రాహ్మణుడు అంటే నిరంతరము బ్రహ్మముతో రమించేటువంటి వాడు, బ్రహ్మముతో లయమైనటువంటి వాడు. బ్రహ్మము అంటే భగవంతునితో లయమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. అంతేకాని పుట్టుకతో బ్రాహ్మణుడు అంటానికి వీల్లేదు అన్నారండి. ఎవరైతే బ్రాహ్మణ ధర్మాలు ఉన్నాయి, ఎవరైతే ఆ ధర్మాలను ఆచరిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు, అంతేగాని పుట్టుకతో వచ్చేటువంటిది కాదు అని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. కనుక ఈయన బ్రాహ్మణుడు, యథార్థమైనటువంటి బ్రాహ్మణుడు. కాకపోతే బ్రాహ్మణుడుగా జీవించటానికి పుట్టుకతో వచ్చినటువంటి బ్రాహ్మణత్వము అందరికన్నా కూడా అలా జీవించటానికి వీడికి ఎక్కువ అవకాశము ఉన్నది, అంత మాత్రమే. బ్రహ్మవిత్తమః అటువంటి బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు. పైగా బ్రహ్మవిత్తమః అంటే నేనే బ్రహ్మము అని తెలిసినటువంటి వాడు. ఈ బ్రహ్మవిత్తమః అంటే నేనే బ్రహ్మము అని తెలిసినటువంటి వాడు. అంటే బ్రహ్మవేత్త అయినప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. బ్రహ్మవేత్త గృహస్థాశ్రమంలో ఉండాలనేమి ఉండకూడదనేమి రూల్ లేదు. సన్యాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మవేత్తలు అవ్వాలని కూడా లేదు. కాషాయం కట్టిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మవేత్త అవ్వాలని లేదు. ఇతను బ్రహ్మవేత్త,
గృహస్థాశ్రమంలో ఉన్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆశ్రమోచిత కర్మలు చేయవలసి ఉంటుంది. ఆ గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి విహిత కర్మలు, బాధ్యతలు ఉంటాయి కదండి, అవి పాటించాలి, చెయ్యాలి, ఎవరైనా చేయవలసిందే. విరక్త ఇంద్రియార్థేషు, ఇంద్రియార్థములు అంటే ఇంద్రియములు కోరుకునే విషయములు, ఇంద్రియములు కోరుకునే విషయముల పట్ల విరక్తి కలిగినటువంటి వాడు అంటున్నారు. ఇంద్రియములు అనేక చోట్లకి లాగుతుంటాయి. నిన్న కూడా చెప్పుకున్నాం, చెయ్యకూడని పనులు చేయమని చెప్తూ ఉంటాయి ఇంద్రియములు. కనుక ఇంద్రియములు ఏ విషయాలైతే కోరుతాయో వాటి పట్ల విరక్తి కలిగినటువంటి వాడు అంటే ఏమిటండి? అంటే ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో తెలిసినటువంటి వాడు, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలిసినటువంటి వాడు. అశాశ్వతము అంటే ఈ ఇంద్రియములు లాగేటువంటి విషయములు, వినకూడనివి వినమంటాయి, చూడకూడనివి చూడమంటాయి, పొందకూడని స్పర్శ పొందమంటాయి. ఇవి ఇంద్రియాలు చెప్పేటువంటి విషయాలు. ఇళ్ళు, పొలములు, ఆస్తి, ఉద్యోగము, కీర్తి, హోదా, ఎన్ని చెప్పండి, మీరు ఏవైనా చెప్పండి, ఇవన్నీ కూడా అశాశ్వతము. శాశ్వతము భగవంతుడు. ఆ శాశ్వతము యొక్క రుచి తెలిసినవాడు, ఆ పరమాత్మ యొక్క రుచి తెలిసినవాడు ఈ అశాశ్వతము వైపు పోడు. ఈ అశాశ్వతమైనటువంటి విషయాలు వాడికి ఎట్లా ఉంటాయి అంటే అక్కర్లేనివి, అనవసరమైనవి, నిష్ప్రయోజనమైనవి అని తెలుసుకున్నటువంటి వాడెవరో వాడు విరక్త ఇంద్రియార్థేషు అంటే వైరాగ్య సంపన్నుడు. కుచేలుని పాత్రను వ్యాస మహర్షి పరిచయం చేస్తూ ఉన్నాడు చూడండి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వము మనం ముందుగా తెలుసుకుంటే అప్పుడు కథ చక్కగా మనకు అర్థమవుతుంది. వ్యక్తిత్వం తెలుసుకోవాలి. విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాటండి. చూడండి, అంతకన్నా ఏం కావాలండి? ప్రశాంతాత్మ. ప్రశాంతము అంటే ఏంటండి? ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడా అంటే ఈయన కోరికలన్నీ తీరినయ్యా, లేదా తరతరాలకు కావలసినంత సంపాదించాడా, బోలెడు డబ్బులున్నాయా, బోలెడు ఆస్తులున్నాయా, ఎందుకని ప్రశాంతంగా ఉంటున్నాడు అంటే కోరికలుండి అవి తీరటము ద్వారా ప్రశాంతత వస్తుంది అని అనుకుంటే పొరపాటు అంటున్నారండి పెద్దలు. కోరికలు ఉండటము, అవి తీరటం ద్వారా ప్రశాంతత ఎప్పటికీ మానవుడికి రాదు. కోరికలు తీరుతూ ఉంటే ఇంకా కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి. ఒక కోరిక తీరితే 10 కోరికలు పుట్టలోని పాముల వలె పైకి లెగుస్తూ ఉంటాయి. కనుక కోరికలు తీరటము, తద్వారా ప్రశాంతత రావటము అనేటువంటిది కళ్ళ. ఈయనకి కోరికలే లేవు, అందువల్ల ఈయనకి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. ప్రశాంతాత్మ జితేంద్రియ. ఎట్లా ఉండగలుగుతున్నాడండి అంటే ఇంద్రియములను జయించినటువంటి వాడు జితేంద్రియ అంటున్నారు. కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ జితేంద్రియ. కనుక అటువంటి ఈ కుచేలుడు యదృచ్ఛయోపపన్నేన వర్తమానో గృహాశ్రమి, ఏదైతే తన శ్రమకు ఫలితంగా లభిస్తుందో దానినే పరమానందంగా స్వీకరిస్తాడట. పోతన గారు అంటారు, 1 కాసు లభిస్తే 10,000 కాసులుగా దాన్ని భావించి స్వీకరిస్తాడటండి. ఏంటి ఈయన వృత్తి? ఈయన ఏం జాబ్ చేశాడు అంటే కుల వృత్తినే ఈయన చేపట్టాడు. బ్రాహ్మణుడు కదండి. కాక వేదములు, ఉపనిషత్తులు, రామాయణాది గ్రంథములు చదువుకున్నవాడు. అయ్యా మీ దగ్గర ఇదిగో ఈ వేదం నేర్చుకున్నాము, ఈ వేదంలో ఈ భాగం నేర్చుకున్నాము, ఇదిగో ఈ కొద్దిగా ధాన్యం ఉంచండి అని ఇచ్చారంటే దాన్నే 10,000 కాసులుగా స్వీకరిస్తాడట. ఇక రామాయణం విన్నాము, చాలా ఆనందించామండి, ఇదిగో ఈ అట్టిపళ్ళు ఉంచండి అని ఎవరైనా ఇస్తే దాన్ని ఆ రోజు స్వీకరించటం అంతే. వాళ్ళని అడగటం ఉండదు. ఏదైతే దైవ ప్రసాదంగా లభిస్తుందో, దైవానుగ్రహంగా లభిస్తుందో దానిని మాత్రమే స్వీకరించటం. ఒక్కొక్కసారి లభించదు, ఆ పూట పస్తులు ఉండటమే. పూర్వజన్మ
ప్రారబ్ధ వశాత్తు ఈయనకి అత్యంత దారిద్ర్యము సంభవించింది. ఏమిటి ఈయనకు సంపద అంటే ఏ సంపద లేదు, బహు సంతానమే సంపద, బహుకుటుంబీకుడు. ఈయనకి పూర్వజన్మ కర్మవశాత్తు తీవ్రమైన దారిద్ర్యం సంభవించింది. అయితే ఈయన భార్య పేరు వామాక్షి. ఆవిడ చాలా ఉత్తమ ఇల్లాలు, మహాపతివ్రత. ఆవిడ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, వివేకంతో సంసారాన్ని నెట్టుకుంటూ వస్తోంది. ఎంత నెట్టుకుంటూ వస్తున్నా ఆవిడ చెయ్యి కూడా దాటి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. మగవాడంటే నిబ్బరంగా ఉంటాడు, లోపల ఎటువంటి భావాలున్నా బయటికి నిబ్బరంగా ఉండగలిగినటువంటి వాడు. మరి ఆవిడ ఇంట్లో బాధ్యతలన్నీ చక్కబెట్టవలసినటువంటి ఇల్లాలు కాబట్టి తట్టుకోలేకపోతుంది. పండగ నాడైనా పిల్లలకు బట్టెడు మెతుకులు పెట్టలేని పరిస్థితుల్లో ఆ ఇల్లు నడుస్తూ ఉంటుంది. మనకి అబ్దుల్ కలాం గారు తన జీవిత చరిత్రలో రాసుకుంటారు. అబ్దుల్ కలాము రాష్ట్రపతిగా చేశాడు, మనకి తెలుసు. అయితే ఆయన చిన్నతనము చాలా పేదరికంతో గడిచింది. వాళ్ళ అమ్మగారు, ఆయన కూడా పెద్ద కుటుంబం, ఇంట్లో ఉన్న కొద్ది పిండితో రొట్టెలు చేసేవాళ్ళట, చపాతీలు చేసేవాళ్ళు. కొద్ది పిండే. ఆ చపాతీలు అందరికీ చాలుతాయా ఏమో తెలీదు. ఆ చేసినటువంటి చపాతీలు ఇంకా కొన్ని చపాతీలు చేద్దామంటే పిండి ఉండదు ఇంట్లో, ఏం చేస్తారు? జాగ్రత్తగా భర్తకి పిల్లలకు జాగ్రత్తగా తెలివిగా వడ్డని చేసి సర్దేదిట. ఆవిడ తినేది కాదుట, తినకుండా మంచినీళ్ళు తాగి పడుకునేదిట. ఇది మా అమ్మగారి జీవితంలో జరిగినటువంటి విశేషాలు అని ఆయన చాలా క్లియర్గా రాశారు అబ్దుల్ కలాం గారు. కనుక అంత తీవ్రమైన దారిద్ర్యం. పిల్లలు ఆకలితో మలమలలాడుతూ ఆకులు పట్టుకొని తల్లి చుట్టూరా చేరి, అమ్మ ఆకలి, కొద్దిగా అన్నము పెట్టవలసినది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడ తట్టుకోలేక ఒకరోజు భర్త దగ్గరికి వచ్చి, అయ్యా ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తూ ఉన్నది, దాని వెంక మీరు చూడకపోతిరి అని భర్తను నిందించకుండా అందించవలసినది అందిస్తోంది. ఇప్పుడు భార్య అంటే ఎత్తి పొడవటం, దెప్పి పొడవటం అది చేసేటువంటి భార్య కాదు. భర్త దగ్గరికి చేరి భర్తకు అందించవలసినది అందిస్తోంది. ఒక గురువులాగా భర్తకి చెబుతూ ఉన్నది. చూడండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నదో. కృష్ణుడు మీకు బాల్యమిత్రుడని ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా, ఆ కృష్ణుడి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి రాకూడదా, ఆయన దర్శనము చేసుకొని రాకూడదా అని అంటూ, ఆ కృష్ణుడు ఎటువంటి వాడంటే వరదుడు, సాధు భక్త జనవత్సలుడు. వరదుడు, వరాలిచ్చేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. సాధు భక్త జనవత్సలుడు, సాధువులు సత్పురుషులు భక్తుల పట్ల తన వాత్సల్యాన్ని పంచి ఇచ్చేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. ఆర్తశరణ్యుడు. ఆర్తశరణ్యుడు అంటే కనుక భగవంతుడికి మనం చెబితేనే మన సమస్యలు తెలియటం కాదు. భగవంతుడికి చెప్పినా చెప్పకపోయినా, విన్నవించుకున్నా విన్నవించకపోయినా, ఏ భక్తుడు తలదిల్లిపోతూ ఉంటాడో, ఏ భక్తుడు అల్లాడిపోతూ ఉంటాడో వారి విషయములన్నీ కూడా తెలిసినటువంటి స్వామి భగవంతుడు. అంతేగాని దేవాలయంలోకి వెళ్ళి మనము మన గోత్రనామాలు చెప్పటం, మన గోత్రనామాలు, పైగా గోత్రనామాలే కాక మన పేర్లు, మన పిల్లల పేర్లు, మన బంధువుల పేర్లు అన్నీ వరుసగా చెప్పటం, ఆయన ఒక పేరు పొరపాటున ఏదైనా లేకపోతే మర్చిపోవటం ఏదో చేస్తే మళ్ళీ ఆయన్ని పిలిచి జాగ్రత్తగా దగ్గరుండి ఆయన చేత పేర్లు చెప్పాడా లేదా చూసుకోవటం, ఆయన 4 మంత్రాలు తక్కువ చదివినా మనకేం ఇబ్బంది లేదు, కానీ ఈ పేర్లు గోత్రనామాలు సరిగ్గా చెప్పాడా లేదా ఇది చూసుకుంటాం. మనం చెప్పకపోతే మటుకు మన గోత్రనామాలు భగవంతుడికి తెలియవా? మన గోత్రనామాలే కాదు, మన గుండెలోని గుట్టు కూడా తెలిసినటువంటి వాడు భగవంతుడు. మనం చెప్పకపోతే, మన గోత్రనామాలు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉంటే ఆయన దేవుడు కాడు, గుండ్రాయి మాత్రమే అవుతాడు. కనుక
ఆర్తశరణ్యుడు, చెప్పినా చెప్పకపోయినా భక్తుడి కష్టాలు ఎరిగినటువంటి వాడు ఆర్తశరణ్యుడు. ఇందిరావరుడు, ఆర్తశరణ్యుడు. బాగుందయ్యా, ఇవ్వాలంటే ఆయన దగ్గర సంపదలు ఉండాలిగా, ఇస్తాడు. భక్తవత్సలుడు అన్నీ చెప్తూ ఉన్నారు. ఇవ్వాలంటే ముందు ఆయన దగ్గర డబ్బులు ఉండాలి కదా. అంటే ఈ సంపదకు ఎవరు అధిరాజ్ఞియో, సంపదకు ఎవరు అధిపతియో ఆవిడ ఆయన ఇల్లాలుగా ఉన్నది. ఇందిరావరుడు దయాపయోధి. నిజమే, డబ్బులున్నాయి ఆయన దగ్గర, కానీ ఇస్తాడా అంటే దయాపయోధి, దయకు సముద్రము వంటివాడు. అంటే సముద్రము అంటే విశాలతకు చిహ్నము. అంటే ఆయన దగ్గర దయ అయిపోవటము అనేటువంటిది ఉండదు. ఈరోజు కొంతమందికి దయ ఇచ్చామండి, ఇంకా అయిపోయింది, రేపు రండి, రేపు మరికొంతమందికి దయ ఇస్తాము అనేటువంటిది ఉండదు. దయాపయోధి, దయకు సముద్రము వంటివాడు భగవంతుడు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నవాడు ఎవరు? భగవంతుడే అవుతాడు. వేరేవాడే అవుతాడు? భగవంతుడికే ఇన్ని లక్షణాలు ఉంటే ఆయన భగవంతుడే అవుతాడు. భగవంతుడు కృష్ణుడు, ఆ భగవంతుడే కృష్ణుడు, కృష్ణుడే భగవంతుడు. తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజించగనున్నవాడు, నీ వరగిన మిమ్ము చూచి విభుడప్పుడే ఇచ్చు అనూన సంపదుల్. నీ వరగిన, నీవు అక్కడికి వెళితే చాలు, అడగనక్కర్లా, నీవు అక్కడికి వెళితే చాలు, నిన్ను చూచి విభుడప్పుడే ఇచ్చు అనూన సంపదలు, అమేయమైన సంపదలు నీకు ఆయన ప్రసాదిస్తాడయ్యా అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈవిడ నువ్వు వెళ్ళి ఆయనను డబ్బులు అడుగు అని ఎక్కడ అందండి. జాగ్రత్తగా చదువుకోవాలి భాగవతం. నువ్వు వెళ్ళు, దర్శనం చేసుకో, నమస్కారం చేసుకో అని చెప్తోంది, కానీ నువ్వు వెళ్ళి ఆయనను డబ్బులు అడుగు అని చెప్పదండి. నీ వరగిన నిన్ను చూచి విభుడప్పుడే ఇచ్చు అనూన సంపదల్. వరదుడు సాధుభక్త జనవత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజించగనున్నవాడు, నీ వరగిన మిమ్ము చూచి విభుడప్పుడయిచ్చు అనూన సంపదల్ అనంటూ, ఇంకా ఈయన ఏమైనా సందేహిస్తున్నాడేమో వెళ్ళటానికని ఇంకొక మాట కూడా జోడిస్తుంది. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడు ఆపత్సమయమున నిజపదాబ్జాతంబులుల్లంబునన్ తలపన్నంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్. సునిశ్చల భక్తిని భజించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతల్. ఆయన ఎటువంటి వాడు? కలలో కూడా ఎప్పుడూ భగవత్ స్మరణ చేయని వాడి ఉంటాడే. కలలోనంతన్ మున్నెరుంగని మహాకష్టాత్ముడైనటువంటి దుర్బలుడు ఆపత్సమయంబునన్, ఎప్పుడూ జీవితంలో తలుచుకోడు భగవంతుణ్ణి. జీవితంలో మెలకువగా ఉండి తలచుకున్నప్పుడే అవే కలలోకి వస్తాయి. కలలో కూడా తలుచుకోలేదు అంటే ఇంకా జీవితంలో ఎప్పుడూ భగవంతుడిని తలుచుకోలేని వాడు. సరే, వాడికి ఒక ఆపద వచ్చింది, ఒక అనారోగ్యమో ఒక పేదరికమో ఏదో ఆపద వచ్చింది. అప్పుడు గనక ఒక్కసారి భగవంతుణ్ణి గనక తలుచుకుంటే ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్, అవసరమైతే తనను తాను సమర్పించుకుంటాడు. సునిశ్చల భక్తిని భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. అట్లాంటిది నిరంతరము భగవత్ స్మరణలో ఉండేటువంటి వాడికి ఆయన సంపదలు ఇవ్వడా అంటూ ఉన్నదండి. అజామిళుని కథ చూసాం మనం. అజామిళుడు అన్యాపదేశంగా భగవంతుడి నామాన్ని చెబుదామని కాకుండా తన కొడుకుని పిలవటము వంకతో నారాయణ అంటాడు. అంతే, విష్ణుదూతలు వచ్చి యమదూతలతో వాదించి మరి ఆ అజామిళుణ్ణి రక్షిస్తారు. అంటే ఒక్కసారి భగవన్నామము చెబితే చాలు, ఇంకా నువ్వు నావాడవయ్యా అంటాడు భగవంతుడు. కుచేలుడు ఆలోచించాడు, వెళదామా వద్దా? వెళ్ళాలి అంటే కనుక ఇప్పటి వరకు ఎప్పుడూ కృష్ణస్వామిని కలిసింది లేదు. చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్నాం, కానీ ఇంతకాలమైందే, ఇంతకాలము మధ్యలో ఎప్పుడో కృష్ణుణ్ణి మనం కలవలేదే, మన ఇంటికి వాళ్ళని పిలవలేదే, మనము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదే. ఇప్పుడు ఈ సమయంలో
సంపదల కోసము భగవంతుణ్ణి కలవటమా? కలవకుండా ఉందామంటే కనుక ఇల్లాలు బాధపడుతుంది. ఆవిడ ఉత్తమమైనటువంటి ఇల్లాలు. సరే వెళ్ళాలి కానీ సంపదల కోసము వెళ్ళకూడదు. భగవద్ దర్శనము జరుగుతుంది, దానికోసం వెళ్ళాలి. గోవింద దర్శనోత్సాహి అగుచు అని అంటారండి ఇక్కడ భాగవతంలో. అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. కనుక వెళ్ళటానికి ఇప్పుడు నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? వెళ్ళటానికి ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ ఏంటి? సంపదల కోసమైతే వెళ్ళకూడదు. మరి దేనికోసం వెళ్ళాలంటే ఉత్తమ శ్లోక దర్శనం, భగవద్ దర్శనం అవుతుంది. అంతకన్నా కావాలా? ఆ భగవద్ దర్శనం కోసం వెళ్తాను. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు. కనుక గోవింద దర్శనోత్సాహి అగుచు. భాగవతం ప్రారంభంలో సుఖమహర్షిని చూసి పరీక్షిత్తు మహారాజు అంటాడు, అయ్యా మీ దర్శనంతో నేను బ్రతికిపోయాను అంటాడు. బ్రతికిపోవటం ఏంటండి? వారం రోజుల్లో ఆయన చనిపోవటం ఖాయం కదా. తక్షకుడి కాటుతో వారం రోజుల్లో ప్రాణాలు వదిలేయబోతూ ఉన్నాడు కదా. సుఖమహర్షిని చూడగానే నేను బ్రతికిపోయాను అంటున్నాడు. అంటే బ్రతకటము అంటే చావటము అంటే శరీరాన్ని వదిలేయటము. అంతేగాని ఇక్కడ ఈయన అర్థం బ్రతకటము అంటే బ్రతుకు యొక్క సార్థక్యత చేకూరటము. అది మహాత్ముల దర్శనంతో ఈ బ్రతుకు యొక్క సార్థక్యత చేకూరుతుంది. బాగుంది, సరే బయలుదేరి వెళ్తాను. కానీ మనకొక సాంప్రదాయం ఉన్నది. నీతి శాస్త్రంలో ఒక మాట చెప్పారు. రాజుగారిని చూడటానికి వెళ్ళినప్పుడు, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రియురాలి దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా కానుక తీసుకొని వెళ్ళాలి. యథాశక్తి, ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు యథాశక్తి వారి కానుకల్ని తీసుకెళ్ళాలి. నలుగురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అట్లాగే గురువుగారి దగ్గరికి వెళ్తున్నాం, ఏదైనా తీసుకెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, ఏదైనా తీసుకెళ్ళాలి. పసిపిల్లల దగ్గరికి వెళ్తున్నాము, ఏదైనా తీసుకెళ్ళాలి. ఇక ప్రియురాలి సంగతి చెప్పనే అక్కర్లేదు. కనుక మీ ఇంట్లో ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి తీసుకెళ్ళటానికి ఇంట్లో ఏమైనా కానుక ఉందా అని అడిగాడు. ఆవిడ నవ్వింది. ఎందుకు నవ్వింది అంటే ఆయనకి కానుపిచ్చేటంతటా మన ఇంట్లోనే ఉంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉంది. కనుక ఏ కానుకుంది, ఏ కానుక లేదు అని ఇంట్లో వెతికితే ఎప్పుడైనా ఇంకా తీవ్రమైన ఆకలి బాధ పిల్లలకు సంభవించినప్పుడు ఇది అడ్డుకుంటుంది అని దాచి ఉంచినటువంటి అటుకులు ఎప్పటివో కనిపించినాయి. అవి తినటానికి యోగ్యంగా ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఆయన ఉత్తరీయం తీయమంది. ఆ ఉత్తరీయం నిండా చినుగులే. ఆ ఉత్తరీయం పరిచింది. ఆ ఉత్తరీయంలో చినుగులు ఉన్న చోటు కాకుండా చినుగులు లేని చోటు చూసి ఆ అటుకులు ఆ చినుగుని లేని చోట ఉంచి ఉపాయంగా చక్కగా మూట కట్టి ఆ మూటను ఆయన పైన ఉంచి ఇక బయలుదేరండి అంది. ఈయన బయలుదేరాడండి. బయలుదేరుతూ అనుకున్నాడు, ద్వారకా నగరంబును ఏ రీతి జొత్తును, భాసురాంతఃపురవాసి అయిన ఆ పుండరీకాక్షుని అఖిలేశుని ఎబ్బంగి దర్శింపగలను, ద్వారపాలును ఎక్కడి విప్రుడవు ఇందేల వచ్చితినని అడ్డపెట్టిరేని. అంటే బయలుదేరుతూ ఉన్నాను, బాగానే ఉంది. గోవింద దర్శనోత్సాహి అగుచు, భగవంతుడి దర్శనం లభిస్తుంది, ఉత్సాహము అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఎవరు? ద్వారకాధీశుడు, ద్వారకకు చక్రవర్తి. ఆయనకి ఏవో భటులు, ప్రాకారాలు, ద్వారాలు, సెక్యూరిటీ ఇవి ఉంటాయి. ఏమయ్యా నువ్వు కృష్ణుడి ఫ్రెండ్వా, ఏమన్నా నీ అవతారం అట్లా ఉందా? అవతలిబో అని అంటే నేనేం చెయ్యాలి? నాకు అసలు ఎంట్రీ ఉంటుందా? ఆయన దర్శనం లభిస్తుందా అని పలు విధాల ఆయన ఆలోచిస్తూ ఉన్నాడండి, చింతిస్తూ ఉన్నాడు. భగవద్ దర్శనము లభిస్తుందా లేదా? ఆయన ఎవరు? మహానుభావుడు. మరి నేనెట్లా ఉన్నాను? అయినా నా భాగ్యము అతని దయార్ద్ర దృష్టి కాక
తలపోయగ నుండుగలదే. ఆతడేల నన్ను ఉపేక్షించు ఏటి మాట అనుచు ఆ ద్వారకాపురమొతడు సొచ్చి. ఇంకా అనుకున్నాడు, ఇట్లా డౌట్ పడుతూ తలపోస్తూ చివరికి అనుకున్నాడు, ఇది నా సంకల్పము అనుకుంటే పొరపాటు. ఆవిడ కృష్ణ దర్శనం చేసుకొని రావయ్యా అని ఆవిడ పంపించింది అంటే ఇది ఆవిడ సంకల్పమా? ఆవిడ పంపిస్తే అవునా కాదా అని తటపటాయిస్తూ భగవద్ దర్శనము కలుగుతుంది కదా అని బయలుదేరాను అంటే ఇది నా సంకల్పమా? కాదు, మన సంకల్పాలు అని అనుకుంటున్నటువంటి వాటి వెనకాల ఉన్నటువంటిది భగవత్ సంకల్పము అని తెలిసినటువంటి వాడు భక్తుడు. కనుక ఇది భగవత్ సంకల్పము, ఆయన సంకల్పము, అతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగా నుండుగలదే. ఇది ఆయన దయార్ద్ర దృష్టి, అందువల్ల నేను బయలుదేరటం అనేటువంటిది సంభవించింది. కాబట్టి నా ఎంట్రీ విషయము ఆయన చూసుకుంటాడు అనేటువంటిది చివరికి అనుకున్నాడండి. ఇది భగవంతుని సంకల్పము అని కుచేలుడు తెలుసుకున్నాడు. ఆ కుచేలుడు దానికి తగ్గట్లుగానే, ఆ భగవంతుడి సంకల్పానికి తగ్గట్లుగానే ఎవ్వరూ ఈయనని అడ్డుపెట్టలేదండి. సరాసరి కృష్ణుడు ఉన్నటువంటి అంతఃపుర ద్వారము దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్వారములో బయట నుండే కృష్ణస్వామి కనిపిస్తూ ఉన్నాడు. కృష్ణస్వామి దర్శనమైంది అంటే ఇంకొక గడప దాటితే కృష్ణస్వామి దర్శనం, కృష్ణస్వామి ఉన్నటువంటి ప్రదేశానికి వెళతాడు. ఆ కృష్ణస్వామి ఎట్లా ఉన్నాడంటే రుక్మిణీదేవితో పాన్పు మీద కూర్చొని ఉన్నాడు. రుక్మిణీదేవితో సరస సల్లాపాలు చేస్తూ ఉన్నాడు. చెలికత్తెలు ఇరువైపులా వింజామరలు విస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడు ఆ కృష్ణ భగవానుడు ఎట్లా ఉన్నాడు ఆ సమయంలో అంటే కనుక ఇందీవరస్యాము వందిత సూత్రాము అంటే కోమలమైనటువంటి నల్ల కలువల వంటి శ్యామల వర్ణం కలిగినటువంటి వాడు, దేవేంద్రుని చేత సైతము పొగడబడేటువంటి వాడు, దేవతలకు దిక్కైనటువంటి వాడు, అర్ధులకు కల్పవృక్షము వంటి వాడు, సమస్త లోకాల చేత పూజింపబడేటువంటి వాడు. అంటే చాలా విశేషణాలు వేస్తారండి ఇక్కడ పోతన్న గారు. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమజ్యు అఖిల లోకారాజ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాదిపయాను కౌసేయ పరిధాను పన్నగసేను అబ్జా తనయును అంటే పాల సముద్రంలో విహరించేటువంటి వాడు, సుగుణ సాంద్రుడు, యాదవ కులము అనేటువంటి సాగరానికి చంద్రుడు, సాటిలేని మేటి సౌందర్యము కలవాడు, మధుర భూషణుడు, మధుర భాషణుడు, మకర కుండల భూషణుడు, అరవిందాక్షుడు, ఆదిశేషునిపై శయనించేటువంటి వాడు అయినటువంటి కృష్ణస్వామిని ఈయన చూశాడు. ఆయన ఆ కృష్ణుడు ఈయనకు కనిపించాడు అంటున్నారండి. అట్లాంటి కృష్ణుడు ఈయనకి దర్శనమిచ్చాడు. ఈయన కృష్ణుణ్ణి చూడటం జరిగింది. ఎటువంటి కృష్ణుడినో వర్ణన చేశారు. ఆ తర్వాత ఈ కృష్ణుడు ఈ కుచేలుణ్ణి చూశాడు. అంటే ముందుగా భక్తుడు భగవంతుణ్ణి చూశాడు, అటుపైన భగవంతుడు భక్తుణ్ణి చూశాడు. మరి భగవంతుణ్ణి వర్ణన చేశారు, భక్తుడి వర్ణన చేయొద్దా అని భక్తుణ్ణి వర్ణన చేస్తూ ఉన్నారండి. మూలంలో ఈ భక్తుడి వర్ణన ఉండదు. తం విలోక్య అంటారు వ్యాస మహర్షి, అంటే అతడిని చూసి అంటారు. కానీ అతడిని చూసి అంటే అతడు ఎట్లా ఉన్నాడో వర్ణించద్దా అని పోతన అతన్ని కూడా వర్ణిస్తారు, భక్తుణ్ణి కూడా వర్ణిస్తారు. అంటే కొన్ని చోట్ల పోతన్న గారు విస్తరించి ఇంకా బాగా దాన్ని బలం పెంచుతూ వర్ణన చేస్తారండి. కనిడాయం చనునంత కృష్ణుడు దళకంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర ప్రీడుతు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్యనులయన్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెంతల్పమున్. గరుడాయన్ చనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అంటే ఏంటండి? దళత్కంజాక్షుడు అంటే విశాలమైన విప్పారిన పద్మపత్రముల వంటి నేత్రము కలిగినటువంటి వాడు. అట్లాంటి కృష్ణుడు చూశాట.
మహాకవులు ఏ వర్ణనను వ్యర్థంగా చేయరు. దళర్కంజాక్షుడు విశాలమైన కన్నులు కలిగినటువంటి కృష్ణుడు అంటే అందమైన కన్నులు కలిగినటువంటి వాడు అనే అంత మాత్రమే కాదు అర్థం. విశాలమైన కన్నులు అంటే దూరము చూడగలిగినటువంటి కన్ను, దూరదృష్టి కలిగినటువంటి కన్ను అని అర్థం. ఆ దూరదృష్టితో ఆ కుచేలుణ్ణి చూశాడు. కుచేలుణ్ణి చూసిన వెంటనే కుచేలుడేమిటో ఆ నిమిషంలో ఆ క్షణంలోనే కృష్ణుడికి అర్థమైంది అని చెప్తూ ఉన్నానండి. ఆ పేద విప్రుని, ఎటువంటి వాడు కుచేలుడు, ఎట్లా ఉన్నాడు, పేదవాడు అనేటువంటిది కృష్ణుడికి అర్థమైంది. అశ్రాంత దరిద్ర పీడితు, ఇప్పుడు వచ్చిందా ఈ పేదరికం, ఈ దారిద్ర్యం ఇప్పుడు వచ్చిందా, ఎప్పటి నుంచి ఉన్నదో. అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు, కృషించి ఉన్నాడు. జీర్ణాంబరుణ్, చినిగిన వస్త్రము, జీర్ణమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఘన తృష్ణాతుర చిత్తు, ఇది ఇప్పటి వరకు ఫిజికల్గా కుచేలుడు ఎట్లా ఉన్నాడో చెప్తూ ఉన్నారు. ఘన తృష్ణాతుర చిత్తు అంటే స్వామి దర్శనం అవుతుందా లేదా అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి కుచేలుడు, అంటే మానసికంగా కుచేలుడు ఎట్లా ఉన్నాడో కూడా కృష్ణుడికి అర్థమైందండి. హాస్య నిలయున్, ఏమిటి, ఎవరికైనా చెప్తే కనుక ఏమయ్యా నువ్వు శ్రీకృష్ణుడి ఫ్రెండ్వా అని వేళాకోళంగా వాళ్ళు నవ్వటానికి వీలుగా ఉన్నాడు. హాస్య నిలయున్. ఖండోత్తరీయున్, కట్టుకున్నటువంటి ధవతి చిరగటమే కాదు, ఈ ఉత్తరీయం కూడా చిరిగిందిట. చీలికలు పేలికలై ఉన్నది. పైగా ఈ చీలికలు పేలికలై ఉన్నటువంటి ఉత్తరీయంలో ఎక్కడైతే కొంత బాగున్నదో ఆ బాగున్న చోట అటుకులు మూటగట్టి ఆ మూట వెనక్కి వేసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ ముందు వైపు ఉన్న ఉత్తరీయం ఇంకా అది పూర్తిగా చీలికలే. ఖండోత్తరీయున్, కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై తిగెన్ తల్పమున్, చూసిన వెంటనే ఇంకా దానికి అక్కడ టైం గ్యాప్ ఏం లేదు, వెంటనే తల్పం దిగి ఆయన ఎదురుగా వెళ్ళాడండి కుచేలుడికి. కరమర్తిని ఎదురుగా అజని పరిరంభడమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునన్. కరమర్తిని ఎదురుగా అజని, ఎదురుగా వెళ్ళి ఆ కుచేలుణ్ణి కౌగిలించుకున్నట్టండి. పరమాత్మ కౌగిలి, పరమాత్మ పరిష్వంగము. ఆ భక్తుడు ఎంత అదృష్టవంతుడో చూడండి. పరిరంభడమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోడ్తెచ్చి, చక్కగా బంధువు వచ్చాడు, స్నేహితుడు వచ్చాడు అన్నటువంటి ఆనందంతో చక్కగా భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ పలకరించి తీసుకొచ్చాడండి. సమాదరమున కూర్చుండబెట్టే, ఎక్కడ వేరే చోట కాదు, తన తల్పమునన్. ఇప్పటి వరకు తాను రుక్మిణీదేవి ఎక్కడైతే కూర్చొని ఉన్నారో అక్కడే కూర్చోబెట్టాడు. ఎందుకు తనని తీసుకువెళ్తున్నారు, ఎక్కడ కూర్చోబెడుతున్నారు, ఇది ఏది తెలియలా. ఆయన కృష్ణస్వామిని కుచేలుడు ఎప్పుడైతే దర్శనం చేశాడో అప్పటి నుంచి ఒక ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. పూర్తిగా పరమాత్మని గుండెల నిండా నింపుకున్నటువంటి కుచేలుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అంత ఏమి జరుగుతుందో అర్థం కానటువంటి ఆనందంలో మునిగిపోయాడండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ కూర్చోబెడుతున్నారు తెలియదు. కూర్చున్నాడు. అదే కనుక స్పృహలో ఉండి తెలిసిన వాడైతే కనుక ఆ తల్పం మీద కూర్చోడు. ఎందుకని, ఏమయ్యా ఇది రుక్మిణీదేవి నువ్వు కూర్చునేటువంటిది, ఇక్కడ నేను కూర్చోవడం ఏమిటి, కూర్చోను, పక్కన కుర్చీలో కూర్చుంటాను అంటాడండి. కానీ ఆనంద పారవస్యంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూర్చోబెడుతోంది కూడా తెలియలేదండి. వెంటనే కృష్ణస్వామి ఆ రుక్మిణి వైపు చూశాడు, రుక్మిణికి సైగ చేశాడు. ఆ రుక్మిణీదేవికి తెలుసు ఇటువంటి మహాత్ములు మహానుభావులు వస్తే కృష్ణస్వామి ఎలా ప్రవర్తిస్తాడో ఆవిడికి తెలిసినటువంటి తల్లి, మనసెరిగినటువంటి తల్లి. ఆవిడ వెంటనే చెలికత్తల వైపు చూసింది. ఆ చెలికత్తలు కూడా ఆ పరిచారకులు ఉత్తమమైనటువంటి పరిచారికలు. వాళ్ళకు వెంటనే అర్థమైంది. ఒక బంగారు పళ్ళెం తీసుకొచ్చారు, బంగారు పాత్ర, బంగారు కలశములో జలాన్ని తీసుకొచ్చారు. ఆ పళ్ళాన్ని కుచేలుడి పాదాల కింద ఉంచారు. కృష్ణస్వామి ఆ పాదాలను ప్రక్షాళన చేస్తూ ఉన్నాడండి. రుక్మిణీదేవి నీళ్లు అందిస్తూ ఉన్నది, నీళ్లు పోస్తూ ఉన్నది. కృష్ణస్వామి
ఆ కుచేలుడిని పాద ప్రక్షాళన గావిస్తూ ఉన్నాడు. ఎవరి ముఖ కమలము నుండి వేదములు ఉద్భవించినయ్యో, ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృజించి రక్షించి చివరికి తనలో లయం చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఈ చరాచర జగత్తును పరిపాలిస్తూ ఉన్నాడో అటువంటి భగవంతుడు అదిగో ఆ పేద బ్రాహ్మణుడి పాద ప్రక్షాళన గావిస్తూ ఉన్నాడండి. ఏమిటండి ఈ విచిత్రము అంటే కనుక, ఇది భక్తులకు భగవంతుడు వసుడైపోతాడు అని తెలియచేసేటువంటి విషయం అండి. భక్తులకు వశమైపోతాడు భగవంతుడు. రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు కృష్ణస్వామి ఒక వారం రోజుల ముందు వెళ్తాడు ధర్మరాజు దగ్గరికి. వెళ్ళి, బావా నాకు ఏం పని చెబుతావు అంటాడు. అంటే రాజసూయాగానికి ముందు ఎవరు ఏ పని చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో పెళ్ళి అన్నా కూడా పనులేం లేవు, చేయటానికి పనులేం లేవు. ఉన్న కొద్ది పనులు కూడా ఫోన్ల మీద జరిగిపోతాయి. కానీ ఒక తరము వెనకాల ఒక 30-40 ఏళ్ల క్రితము పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి. దానికి వంట వాళ్ళ దగ్గర వ్యవహారము నడిపేవాళ్ళు కొంతమంది, పెళ్లి వాళ్ళని తీసుకొచ్చే వాడొకడు, బజారుకు వెళ్ళి సరుకులు మొదలైనవి అవి ఇంటికి తీసుకొచ్చేవాడొకడు, పందిళ్ళు వేసేవాడొకడు, పురోహితుడి దగ్గర వ్యవహారం నడిపేవాడొకడు. ఇట్లా ఇన్ని పనులు ఉంటాయండి. విడిదిలో ఏర్పాట్లు చూసేవాళ్ళు కొంతమంది. పెళ్ళంటే ఇన్ని పనులు ఉంటాయి. అలాగే ఆ రాజసూయ యాగానికి ముందు ఎవరు ఏ పనులు చేయాలి అని నిర్ణయించుకుంటున్నటువంటి సమయంలో కృష్ణస్వామి వెళ్ళి, బావా నాకు ఏమి సేవ ఇస్తావు అంటాడండి. నాకేం పని అని కూడా కాదు, నాకు ఏమి సేవ ఇస్తాడు అంటే ధర్మరాజు అంటాడు, అయ్యా నువ్వు మహానుభావుడివి, నువ్వు వచ్చి మమ్మల్ని మాకు ఆశీస్సులు అందించు చాలు, నీకేం పని ఇస్తామయ్యా అంటాడు ధర్మరాజు. కాదు కాదు, నాకు ఏదో ఒక పని ఇవ్వవలసిందే. మీరు ఏ పని నాకు నిర్ణయించకపోతే ఏ పని చేయాలో నేనే నిర్ణయించుకుంటాను. రాజసూయ యాగానికి ఋషులు పెద్దలు అనేక మంది వస్తారు. ఆ రోజుల్లో సంప్రదాయము ప్రకారము వాళ్ళందరికీ పాద ప్రక్షాళన గావించి స్వాగత సత్కారాలు గావించాలి. ఆ పని నేను చూస్తానన్నాడండి. అని చూస్తాను అనటము కాక రాజసూయ యాగానికి వచ్చినటువంటి ఋషులందరికీ కూడా పాద ప్రక్షాళన గావించినటువంటి స్వామండి. అంటే ఎందుకు ఆయన మహానుభావుడయ్యాడు అంటే, ఎవరైతే ఇతరులను గౌరవిస్తారో వాడు ఎప్పటికీ గౌరవార్హుడే. నీకు గౌరవము కావాలా, నువ్వు గౌరవింపబడాలా, నువ్వు గౌరవింపబడాలి అని అంటే కనుక ముందుగా నువ్వు దాన్ని ఇతరులకు ఇవ్వాలి అంటున్నాడు. అది నేర్పిస్తూ ఉన్నాడండి కృష్ణుడు. ఆయన మహానుభావుడు ఎందుకు అయ్యాడు అంటే, ఆయన ఇతరులను గౌరవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవార్హుడు అవుతూ ఉన్నాడండి. ఎందుకు అతను మహానుభావుడు అయ్యాడో అది తెలియచేస్తూ ఉన్నాడు. సరే, ఈయన ఇట్లా చందనం పూశాడు. ఆయనకి చెరొక పక్క ఉండి రుక్మిణీదేవి కృష్ణస్వామి వింజామర వీస్తూ ఉన్నారు, వింజామర సేవ చేస్తూ ఉన్నారండి. ఏమి ఎటువంటి వాడు, ఏమిటి ఈ కుచేలుడి పాత్ర ఏమిటి, ఈ కుచేలుడు గొప్పతనం ఏమిటి, ఆ తోటి చూస్తూ ఉన్నటువంటి పరిచారకులు అనుకుంటూ ఉన్నారు. ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు నీ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తికి ఎనయే మునిపుంగవులెంతవారలు. ఆయన తల్పం మీద కూర్చోబెట్టాట, ఎదురుగా వెళ్ళాడా, కౌగిలించుకున్నాడా, తీసుకువచ్చాడా, పాద ప్రక్షాళన గావించాడా, వింజామర వీస్తూ ఉన్నాడా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వింజామర వీస్తూ ఉన్నాడా. ఈ మహనీయమూర్తికెనయే మునిపుంగవులు ఎంతవారలు. మునిపుంగవులు గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళు ఈ మహానుభావుడికి సాటి వస్తారా, ఈ కుచేలుడికి సాటి వస్తారా? ఎంతటి గొప్పవాడు, ఎంతటి మహానుభావుడు, ఎంతటి పుణ్యాత్ముడు ఈ కుచేలుడు అని అనుకుంటూ ఉన్నారండి అక్కడి పరిచారకుడు. తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ అంటే రుక్మిణీదేవి
తాను కూర్చునేటువంటి ఆ తల్పము మీద ఈయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవి ఏమైనా అనుకుంటుందేమో అనేటువంటిది కూడా కృష్ణస్వామి ఆలోచించలేదు. ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో, కనుక ఈ బ్రాహ్మణుడు ఎంతటి భాగ్యవంతుడో కదా అనుకుంటున్నారండి. ఏం భాగ్యవంతుడండి ఆయన? ఇక్కడ ఆలోచించాలి మనం. ఈ ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో చూస్తూనే అవతారం కనిపిస్తూనే ఉంది కదండి. కృషీభూతాంగు జీర్ణాంగు హాస్య నిలయం, చిరిగిన బట్టలేసుకున్నాడు, అరిగిన ఎముకలు, కృషించి ఉన్నటువంటి శరీరము. ఏం భాగ్యవంతుడండి. అశ్రాంత దరిద్ర పీడితు అన్నారుగా, అత్యంత దారిద్ర్యముతో ఆయన కటకటలాడుతున్నాడుగా. ఈ పరిచారకులు ఏమంటున్నారు? ఎంతటి భాగ్యవంతుడో అంటే, శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి హనుమంతుడిని పరిచయం చేస్తూ అనేక మార్లు ఒక మాటని ప్రయోగిస్తారు. శ్రీమాన్ అంటారు. శ్రీమాన్ అంటే, శ్రీ అంటే సంపద, శ్రీమాన్ అంటే సంపద కలవాడు. ఏమి సంపద ఉందండి హనుమంతుడి దగ్గర? ఆయనకు ఒక్క రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇళ్ళున్నాయా, పొలాలు ఉన్నాయా, ఆస్తున్నాయా, ఏమీ లేవు హనుమంతుడికి. చివరికి దక్షిణం వైపు సీతాన్వేషణకు వెళ్ళేటువంటి జట్టుకి నాయకత్వ పదవి కూడా లేదు. ఆ నాయకుడు అంగదుడు, ఆయన కాదు. ఆ జట్టుకి నాయకుడు అంగదుడు. మరి ఏముంది ఆయనకి? పైగా ఆ దక్షిణ దిక్కుకి జట్టుని పంపిస్తూ నాయకత్వం అంగదుడికి ఇస్తాడు, ఉంగరాన్ని మటుకు హనుమంతుడికి ఇస్తాడండి రామచంద్రమూర్తి. అంటే హక్కులు వేరే వాళ్ళకున్నాయి, బాధ్యతలు హనుమంతుడికి ఉన్నాయి. హక్కుల కోసము ఆలోచించేటువంటి వాడు కాదు హనుమంతుడు. తన బాధ్యతను తాను నిజాయితీగా సంపూర్ణంగా నిర్వహించేటువంటి వాడు హనుమంతుడు. అదే మనలాంటి వాళ్ళైతే ముందు టీం లీడర్ బాధ్యత ఎవరికి ఇస్తావో చెప్పు, తర్వాత ఆ పని సంగతి చూసుకుందామంటారు. కనుక శ్రీమాన్ కానీ ఆయన సీతాన్వేషణ కనుక్కొని సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తి క్షేమ వార్త విన్నవించి మళ్ళీ తర్వాత తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి అమ్మవారి క్షేమ వార్త విన్నవించినప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, ఈ సమయంలో నాకు సంపదలు లేవు, రాజ్యము లేదు, కాబట్టి హనుమా నీకు నేను ఏమి ఇవ్వగలను, ఇట్లా రా దగ్గరికి అని హనుమంతుణ్ణి కౌగిలించుకుంటాడండి రామచంద్రమూర్తి. ఎంతటి భాగ్యవంతుడో అంటే అర్థం అది. ఏకపత్ని వ్రతుడైనటువంటి రామచంద్రమూర్తి తన పరిష్వంగ భాగ్యము సీతమ్మ తల్లికి తప్ప ఇంకోరికి ఇవ్వనటువంటి వాడు హనుమంతుణ్ణి కౌగిలించుకుంటాడు. అంటే భగవంతుడిచ్చేటువంటి వస్తువులు దొరకటం కాదు, భగవంతుడే దొరికాడు హనుమంతుడికి. శ్రీమాన్ అన్న పదాన్ని వాల్మీకి మహర్షి అనేక మాటలు ఉపయోగిస్తాడు. అట్లాగే విభీషణుడు రాజ్య బహిష్కరణ శిక్షకు గురి అవుతాడు. తన అన్న అయినటువంటి రావణాసురుడికి మంచి బుద్ధులు చెప్పబోతాడు. అన్నయ్య, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకనైనా సరే సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించు, రామచంద్రమూర్తి దయామయుడు, కరుణామయుడు, కాబట్టి నిన్ను క్షమిస్తాడన్నయ్యా అని చెప్తాడు. కానీ రావణాసురుడికి ఆ మాటలు నచ్చుతాయా? నిన్ను రాజ్య బహిష్కరణ శిక్షకు గురి చేస్తున్నా అంటాడు. నువ్వు గురి చేసేదేది, నేనే వెళ్తున్నాను రాజ్యాన్ని వదిలేసి అని రాజ్యాన్ని వదిలి బంధుమిత్రులను వదిలి కట్టుబట్టలతో రామచంద్రమూర్తి పక్షము చేరటానికోసై అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తి అనుమతి కోసమై నిరీక్షిస్తూ ఆకాశ మార్గంలో 4 రాక్షసులతో నిలబడి ఉంటాడు. అప్పుడు వాల్మీకి మహర్షి అంటాడు, అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు. విభీషణుణ్ణి శ్రీమాన్ అంటూ ఉన్నాడు. శ్రీమాన్ అంటే సంపద కలవాడు అని చెప్పుకున్నాం ఇప్పుడే. ఏమి సంపద ఉందండి విభీషణుడి దగ్గర? అన్నిటినీ వదిలేసి వచ్చినవాడు, కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడినటువంటి వాడిని, రాజ్యాన్ని, పదవిని, బంధుమిత్రులను, భార్యాపిల్లలను అన్నీ వదిలేసి రోడ్డు మీద నిలబడిన వాడిని సంపద కలవాడు అంటున్నాడండి వాల్మీకి మహర్షి.
ఇక్కడ కూడా కుచేలుణ్ణి వీళ్ళు ఏమంటూ ఉన్నారు, ఎంతటి భాగ్యవంతుడో కదా అని అనుకుంటున్నారు పరిచారికలు. సంపద అంటే మనం అనుకుంటున్నటువంటి తుచ్చమైన సంపదలు కాదు, భగవంతుడి అనుగ్రహమునకు పాత్రులగట అవ్వటమే సంపద. భగవంతుని అనుగ్రహానికి నోచుకున్న వైభవమే వైభవము. మిగతా సంపదలన్నీ ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈ సంపదలు, ఈ డబ్బులు దాచుకోవటం కష్టం. పోనీ బ్యాంకు లాకర్లో పెడితే అది ఎంతవరకో అనుమానం. పోనీ బ్యాంకు లాకర్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా కొత్తగా చేయించుకున్నటువంటి కాసుల పేరు అది పెద్ద కోడలికి ఇస్తుందో చిన్న కోడలికి ఇస్తుందో ఇదొక చర్చ. అది కోడళ్ళు ఇద్దరు కూర్చొని ఎవరికి ఇస్తుందో అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక నిర్ణయానికి వస్తారు, మన ఇద్దరికీ ఇవ్వదు, కూతురు ఎక్కడో ఉన్నది కదా ఆ కూతురికి ఇస్తుంది అని అనుకుంటారు. అంటే ఇటువంటి సమస్యలు ఈ సంపదతో వస్తాయి. ఇవన్నీ అశాశ్వతమైనటువంటి సంపదలు. శాశ్వతమైనటువంటి సంపద భగవంతుడి అనుగ్రహానికి పాత్రులమవ్వటము, భగవంతుని అనుగ్రహానికి నోచుకున్న వైభవమే వైభవము అంటూ ఉన్నారు పెద్దలు. కనుక ఎంతటి భాగ్యవంతుడో అన్నారు. సరే, ఆయనకు చేయవలసినటువంటి ఉపచారాలన్నీ చేశారండి. చక్కగా విందు భోజనము అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆయన మార్గాయాసము తీరింది. అక్కడి నుంచి వచ్చినటువంటి మార్గాయాసము అది తీరింది. కృష్ణస్వామి పక్కన కూర్చొని కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడండి కుచేలుడితో. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. భగవంతుడు ఏమి మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు? మనమే కుచేలుని స్థానంలో మనల్నే ఊహించుకుందాం. మన చిన్ననాటి స్నేహితుడు చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఆ స్నేహితుడే మనతో ఏం మాట్లాడతాడు? పైగా ఆ స్నేహితుడే భగవంతుడైతే ఏం మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు? చాలా కాలం తర్వాత కలిసినటువంటి స్నేహితులు ఏం మాట్లాడుకోవాలి అది నేర్పిస్తాడండి కృష్ణస్వామి. చాలా కాలం తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే ఏం మాట్లాడాలి వాళ్ళు? మీ అబ్బాయి పెళ్లి చేసావా? ఎంత కట్నం తీసుకున్నావు? అవును, ఈ మధ్య స్థలం కొన్నావుట కదా, ఆ స్థలం ఎక్కడ? క్యాపిటల్ తుళ్ళూరుకి దగ్గరగా కొన్నావా, లేకపోతే వేరే ఇంకెక్కడన్నా కొన్నావా? గుంటూరులో స్థలం కొన్నావా? హైదరాబాద్లో కూడా స్థలం కొన్నావా? కొనే ఉంటావులే, కొన్నా కూడా మాకు చెబుతావా ఏంది? ఇవి కదా ఇద్దరు స్నేహితులు కలిస్తే మాట్లాడుకోవాల్సింది. కానీ ఇవేమీ మాట్లాడటం లేదండి కృష్ణుడు మాట్లాడినటువంటి మాటల్ని మనం 4 భాగాలుగా కనుక విభజించుకుంటే, అంటే భాగవతంలో ఉండదు ఈ విభజన, మనం అర్థం చేసుకోవటం కోసం చెప్తూ ఉన్నా. మొట్టమొదట మాట ఏమి మాట్లాడతాడంటే, కుచేలా నువ్వు బాగున్నావా? నీ భార్య వేద పండితుల ఇంట్లో నుంచి, ఆ వంశము నుండి వచ్చినటువంటిది, వేదవేత్తల వంశము నుండి వచ్చినటువంటి నీ భార్య, ఆవిడ క్షేమంగా ఉన్నదా? నిన్ను చూస్తే గృహము ధనము ఇవి పట్టినట్లుగా లేదు, నీ వాలకం చూస్తే ఇల్లు పిల్లలు ఇది పట్టినట్టుగా లేదు, ఎట్లా ఉన్నావు నీవు అని అంటూ, అంటే ముందు కుశలం అడిగాడు. అడగాలి కాబట్టి అడిగినట్లుగా కుశలం అడిగాడు. ఆ తర్వాత తన తత్వాన్ని చెబుతాడు. నేను లోక కళ్యాణం కోసం కర్మలు ఆచరిస్తూ ఉంటాను. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమనావ్యప్తం వర్త ఏవచ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం అంటే నాకు చేయవలసిన కర్మలు ఏమి లేవయ్యా, చేయవలసిన పనులంటూ ఏమి లేవు, చేయవలసినవి లేవు, చేయదగినవి లేవు. త్రిషు లోకేషు కించన, ఈ 3 లోకాలలో కూడా నేను చేయవలసిన పనులేమి లేవు. నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. అయినా సరే నిరంతరము నేను పనులు చేస్తూనే ఉంటాను. ఎందుకని? ఆయనకి పనులు చేయవలసిన అవసరం లేనటువంటి వాడు. ఆయన చేయదగిన పనులు లేవు, చేయవలసిన పనులు లేవు, అయినా ఎప్పుడు పనులు చేస్తూనే ఉంటాటండి. ఎందుకని అంటే లోక కళ్యాణము కోసము. లోక కళ్యాణము కోసము నేను కర్మలు ఆచరిస్తూ ఉంటాను.
అని అంటూ ఇంకా చెప్తాడండి. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబును అనుభవించు. మన గురువుగారు మనల్ని ఎంత బాగా చూసేవాడు కుచేలా. ఆ చిన్ననాటి రోజులు గురుకులంలో మనం చదువుకున్నటువంటి రోజులు నీకు గుర్తున్నాయా? మన గురువుగారు ఎంత గొప్పవాడు, ఎంత బాగా మనల్ని చూసేవాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబును అనుభవించు. అంటే అజ్ఞానము అనేటువంటి చీకటికి దీపం లాంటి వాడు మరో గురువుగారు. బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు, నిరంతరము భగవంతుడితో తాదాత్మ్య స్థితిలో ఉండేటువంటి వాడు మన గురువుగారు. సత్కర్మ పరాయణుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, పుణ్యాత్ముడు, భరిత సత్వుండు, సత్కర్మ నిరతుడు, అతుల భూసుర శ్రేష్ఠుడు, అలగుండు బుధనుతుండు. అటువంటి గురువుగారయ్యా ఎంత ప్రేమగా చూసేవాడు మనల్ని అని అంటూ ఆ గురువుగారి గురించి చెప్తాడండి. సకల భూతాలలో ఆత్మగా ఉన్నటువంటి నేను దేనికి సంతసించను. యజ్ఞ అంటే తపోదాన యజ్ఞాదుల వలన సంతోషించను. భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. యజ్ఞము, దానము, తపస్సు చేస్తారు, మంచిదే. కానీ వీటి వలన నేను సంతోషిస్తానా? వీటి వల్ల కాదయ్యా. ఎవరైతే గురువుని సేవిస్తారో, ఎవరైతే గురువు పట్ల భక్తి కలిగి ఉంటారో వారి పట్ల నేను సంతోషిస్తాను. గురువు అంటే నాకు చాలా ఇష్టము కుచేలా. నీకు గుర్తున్నయ్యా, మనము గురువు గారి దగ్గర వసించినటువంటి రోజులు నాకు గుర్తున్నాయి, నీకు కూడా గుర్తున్నాయ్యా అని అంటూ ఒకానొక సన్నివేశాన్ని గుర్తు చేస్తాడండి. మనం గురువుగారి దగ్గర నివసించేటువంటి రోజుల్లో ఒకరోజు ఏం జరిగిందో నీకు గుర్తుందా కుచేలా? ఆ రోజు గురుపత్ని మనకు రేపు మన ఆశ్రమంలో ఒక మహాయజ్ఞము జరుగుతూ ఉన్నది. ఆ యజ్ఞానికి సమిధలు తీసుకొని రావాలి. దగ్గర ఉన్న అరణ్యంలోకి వెళ్ళి మీ ఇద్దరు సమిధలు తీసుకురండి అని మన ఇద్దరికీ చెప్పినది. ఆవిడ పాప మధ్యాహ్నమే చెప్పింది. మనము ఆ చిన్నతనం కదా, చిన్నగా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఏ సాయంత్రానికో బయలుదేరి వెళ్ళాము. ఆ బయలుదేరి వెళితే ఆ అరణ్యంలో ఆ సమిధలు చూస్తూ ఏరుకుంటూ ఉంటే మనము వెంటనే పెద్ద వర్షము సంభవించింది. ఆ వర్షము, ఆ ప్రాంతము, ఆ వాతావరణము ఎట్లా ఉన్నదంటే కనుక ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుచు. ఇక్కడ పద్యం రాస్తారండి పోతన గారు. శబ్దాలంకారాలతో మహా గొప్పగా పద్యం రాస్తారు. ఎట్లా ఉన్నది? ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుచు జటుల జంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుచు జండ దిగ్వేదండ తుండ నిభాకండ వారిధారాపూర్ణ వసుధయగుచు విద్యోతమానోగ్ర కజ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిచ్చటా విభవమగుచు నడరి జడిగుడియగ నిన్నుడస్తమింప భూరి నీరంధ్ర నిబిడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తుగోచరము గాని అట్లుండ మనము ఆ వాన తడసి. అంటే ఎంత బ్రహ్మాండమైన వానంటే ఆ సమయంలో పెద్దగా ఉరుముతో ఆకాశమంతా కూడా కారు మబ్బులు ఆవరించాయి. సుడిగాలులు మహావేగంతో వీచి వన్యమృగాలను నిలువనీయకుండా చేశాయి. వర్షధారలు దిగ్గజాల తొండాలంత పరిమాణంతో భూమిపై పడ్డాయి. మెరుపులు మిరిమిట్లు కొలిపాయి. సూర్యుడు అస్తమించాడు. సడన్గా సూర్యుడు అస్తమించాడు, కానీ వర్షం ఆగలేదు. సూర్యుడు అస్తమించాడు, చీకటి దట్టంగా అలుముకున్నది, కంటికి ఏ వస్తువు కూడా కనిపించడం లేదు. అలాంటి జడివానలో మనము తడిసి ముద్దయిపోయాము. ఆ రాత్రి మనకి దోవ తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. చిమ్మ చీకటి, ఎక్కడ ఏ వస్తువు కనిపించలేదు. ఆ వానలో, ఆ చలిలో మన ఇద్దరము ఒకరి చేతులు ఒకరి పట్టుకొని ఆ చెట్టు కింద అట్లానే ఉండిపోయాము. కుచేలా, నాకు గుర్తున్నది, నీకు కూడా గుర్తున్నది కదా. తెల్లవారేసరికి మన గురువుగారు ఆ దీపం పట్టుకొని ఇద్దరు శిష్యుల్ని వెంట పెట్టుకొని, అయ్యో నా పిల్లలు నిన్న నంగా వెళ్ళారు, ఎట్లా ఉన్నారో ఏంటో, ఇంతవరకు ఆశ్రమానికి రాలేదు అని ఆ అరణ్యమంతా వెతుక్కుంటూ వచ్చి మనల్ని చూసి కొన్ని నీళ్లు మన మీద జల్లి
మనం తెప్పరిల్లాక ఆయన అంటూ ఉన్నాడు, అయ్యో నా పిల్లల్లారా, మా కోసము ఇంత కష్టం తీసుకున్నారా, కటకట ఇట్లు మా కొరకుగా జనుదించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనొందితిరి, కావున శిష్యులు మీ రుణంబు నీగుటకిది కారణంబు, సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. మా కోసము ఇంత కష్టం తీసుకున్నారా, మీ శిష్యులు మీ రుణంబు నీగుటకిది కారణంబు. కనుక మీరు గురుదక్షిణ సమర్పించినట్లే అయింది. గురుదక్షిణ ఎప్పుడు సమర్పించాలి? విద్యంతా పూర్తి అయ్యాక స్నాతకోత్సవం రోజు, కాన్వకేషన్ అంటాం కదండి, ఆ స్నాతకోత్సవం రోజు గురుదక్షిణ సమర్పిస్తారు. కానీ ఎప్పుడో సమర్పించవలసినటువంటి గురుదక్షిణ మీరు ఇప్పుడే సమర్పించారు. ఎందుకోసం? మా కోసం వచ్చి ఇంత కష్టంలో ఇరుక్కున్నారు. ఎప్పుడో సమర్పించవలసిన గురుదక్షిణ మీరు ఇప్పుడే సమర్పించాలి. కాబట్టి ఎప్పుడో ఇవ్వవలసిన ఆశీర్వాదం నేను ఇప్పుడే ఇస్తున్నాను అని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాడు. సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట అంటే చాలా పుష్కలంగా, విస్ఫుట ధన, మొట్టమొదటే ధనం అంటున్నాడండి ఈయన. ధనము సంపద మీకు బాగా చేకూరుగాక. ధన బంధువులు వస్తారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఒత్తురు, అది ఎట్లని నన్ను తెప్పలుగ చెరువు నిండిన కప్పలు 10,000 గదరా సుమతి అన్నారు కదండి. కప్పలు 10,000 చేరు గదరా సుమతి. సంపద ఉంటే బంధువులు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు. కానీ అటువంటి బంధువులు కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా ప్రేమగా ఉండేటువంటి బంధువులు. ధన బంధు దారా అంటే, దారా అంటే భార్య. సంపద కలిగిన వాటికి ఎవరైనా పిల్లనిస్తారు కనుక, అంటే అటువంటి సామాన్యమైనటువంటి భార్య కాక అనుకూలవతి అయినటువంటి భార్య, మనసెరిగినటువంటి భార్య, ఆ భార్య మీకు లభించుకాక. బహుపుత్ర అనేక మంది సంతానము. పూర్వకాలము ఆశీర్వచనము అంటే కనుక డజన్ల కొద్ది పిల్లల్ని కలండి, అదే ఆశీర్వచనం. ఇప్పుడు 1 or none అంటున్నారు, ఒకళ్ళు లేదా అసలే వద్దంటున్నారు. పూర్వకాలం ఆశీర్వచనం అంటే పెక్కు మంది పిల్లల్ని కనండి అని ఆశీర్వదించేవాడు. బహుపుత్ర విభూతి అంటే వైభవము, జయ అంటే సక్సెస్, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు జయము కలుగుగాక. ఆయురు, ఇవన్నీ అనుభవించాలంటే ఆయుష్ ఉండాలిగా, ఆయువు. ఉన్నతి అంటే అభ్యుదయము, ఇవన్నీ మీకు కలుగుగాక అని ఆ గురువుగారు మనల్ని ఆ రోజు ఆశీర్వదించారు. కుచేలా నాకు గుర్తున్నది, నీకు కూడా గుర్తున్నది కదా. ఈ కృష్ణస్వామి ఇదిగో చూడండి, ఈ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇందులో ఆంతర్యము జాగ్రత్తగా చూడండి. మన గురువుగారు ఎప్పుడో మనకి ఆశీర్వాదం ఇచ్చారయ్యా, సంపదలు కలుగుతాయని ఆశీర్వాదం ఇచ్చారు. భార్య ప్రేరణ చేసి పంపిస్తే వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ వచ్చావు. సంపదలు అడగటం ఏమిటి అని అనుకుంటూ ఉన్నాము. సంపదలు నేనివ్వటము కాదయ్యా, నీకు నాకు మన ఇద్దరికి కూడా సంపదలు గురువుగారు ఎప్పుడో ఇచ్చేశారు. నాకు ముందు వచ్చినాయి, నీకు తర్వాత వస్తాయి అని అంటూ ఉన్నాడండి కృష్ణస్వామి. అంటే కుచేలుడికి అఖండ సంపదలు ఇవ్వబోతూ కూడా నేను ఇచ్చాను అనేటువంటి గర్వము, అహంకారము లేకుండా, నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను అనేటువంటిది ప్రదర్శించకుండా, మన ఇద్దరికి గురువుగారే ఇచ్చారయ్యా సంపదలు, గురువుగారి ఆశీర్వచనము ఇదిగో నా పట్ల నిజమైంది, నీ పట్ల కూడా నిజమవుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడండి. అంటే నేను సంపదలు ఇస్తున్నాను అన్న భావం లేకుండా ఎట్లా ప్రవర్తిస్తున్నాడో చూడండి కృష్ణస్వామి. మనం ఒక 10 రూపాయలో 100 రూపాయలో దేనికైనా ఒక దేవాలయంకో దేనికో చందా ఇస్తే మొట్టమొదట మన పేరు ఉండాలంటాం. నా పేరు చెబుతున్నారా లేదా అంటాం. పూర్వం ఒక ఆయన ఒక దేవాలయాల్లో ఇట్లానే ప్రవచన మండపం ఉందట. ఆ ప్రవచన మండపంలో ఆ ప్రవచనం చెప్పే ఆయన, భక్తులు వీళ్ళందరూ ఉన్నటువంటి హాలు, ఆ హాల్లో పాపం ఫ్యాన్ లేదు, ఎండాకాలం. ఒక భక్తుడు చూశాడు, అరే
ప్రవచనం చెప్పేటువంటి మహానుభావుడు పౌరాణికుడు, ఆయనకి ఫ్యాన్ లేదు, భక్తులకి ఫ్యాన్ లేదు. ఇద్దరికి కలిపి ఒక ఫ్యాన్ వేయిద్దాం అనుకున్నాడు. సరే నేను డబ్బులు ఇస్తున్నాను, ఫ్యాన్ కొనండి అన్నాడు. ఫ్యాన్ కొన్నారు. ఆ రెక్కల మీద 3 రెక్కల మీద ఆయన పేరు రాయించాడండి. రెక్కల మీద పేరు రాయించాడు. ఫలానా ఆయన సమర్పించిన ఫ్యాను అని 3 రెక్కల మీద ఫ్యాన్ వేయించాడు. బాగుంది, పేరు రాయిస్తే రాయించాడు, ముందు ఫ్యాన్ ఇచ్చాడు కదా, మంచిది అనుకున్నారు. తర్వాత ఫ్యాను బిగించారు. తర్వాత ఫ్యాను బిగించిన 2 రోజుల తర్వాత వచ్చి చూశాడు. కూర్చున్నాడు. ఆయన కూడా ప్రవచనం వింటూ ఉన్నాడు. మధ్యలో ఫ్యాన్ వంక చూశాడు. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది. ఫ్యాను తిరుగుతూ ఉంటే రెక్కలు కనిపించవు కదండి. ఈయన పేరు ఎక్కడ కనిపించలా. ఫ్యాన్ గిర్రం తిరుగుతుంటే పేరు ఎక్కడ కనిపించలా. ఫ్యాన్ ఆపేయండి అన్నాడు. అదేమిటయ్యా ఫ్యాన్ ఆపేయటువంటి, గాలి కోసం కదా నువ్వు ఇచ్చిందని. కాదు కాదు, ఫ్యాన్ వేయటానికి వీల్లేదు, ఆపేయండి అన్నాడు. ఏమిట్రా ఇదేమిట్రా అంటే, కాదు, ఇంత కష్టపడి నేను ఇస్తే నా పేరు కనిపించకుండా ఆ రెక్కలు అట్లా ఉంచుతారా, కుదరదన్నాడు. అంటే కొద్దిగా మనము భగవదర్పణంగా ఇచ్చినా కూడా నా పేరు ఉండాలి అని అనుకుంటున్నామే. మరి అమేయ ధనావళులు కుచేలుడికి ఇస్తూ కూడా నేను కాదయ్యా, గురువుగారే మన ఇద్దరికీ సంపదలు ఇచ్చారు అంటున్నాడండి కృష్ణుడు. గురుమతి తలపగా అంటే ఇక్కడ కృష్ణుడు మాట్లాడేటటువంటి మాటలు కనుక మనము గమనిస్తే, మొట్టమొదట పలకరించాడు. ఆ తర్వాత ఎంతసేపటికి గురువుగారు 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 అంటూ ఉన్నాడండి. అంటే ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవలసినది గురువు గురించి. నీ దగ్గర డబ్బులున్నాయా లేవా, నువ్వు పేదరికంలో ఉన్నావా, నీకు డబ్బులు నేను ఇస్తాను, నీ పరిస్థితి ఏంటి, ఇవేవి కూడా మాట్లాడటం లేదండి. ఎంతసేపటికి గురువుగారు 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 అంటూ ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది తల్లిదండ్రుల గురించి. మన నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచాడు. 1 ఉద్యోగం 2 ఉద్యోగాలు ఎన్నో కష్టాలు పడి సంపాదించి మనల్ని పెంచి పెద్ద చేశాడు. మన అమ్మ ఎంత ప్రేమగా మనల్ని చూసేది. ఇద్దరు అన్నదమ్ములు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది తల్లిదండ్రుల గురించి. ఇద్దరు భక్తులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవాల్సింది భగవంతుడి గురించి. ఇద్దరు శిష్యులు చాలా కాలం తర్వాత కలిస్తే మాట్లాడుకోవలసింది గురువు గారి గురించి. ఇది నేర్పుతున్నాడండి కృష్ణ పరమాత్మ. కుచేలుడు ఏం మాట్లాడతాడు? కుచేలుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కృష్ణుడే మాట్లాడుతూ ఉన్నాడు. కుచేలా నువ్వు మాట్లాడవేం అన్నాడు. ఏం మాట్లాడతాడండి? అయితే ఈయన సంపద విషయంలో పేదవాడై ఉండొచ్చు, కానీ వివేకము విషయంలో పేదవాడు కాదు. పైగా ఈ కృష్ణుడు ఎక్కడ చదువుకున్నాడో ఈ కుచేలుడు కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. కుచేలుడు అంటాడు, గురుమతి తలపగ త్రిజగద్గురుండవనందగిన నీకు గురువనగా ఒండొరుడెవ్వడు ఇంతయు నీ కరయంగ విడంబనంబ యగుగాదే హరి. యా గురుమతి అంటే పెద్ద మనస్సుతో ఆలోచిస్తే గనక త్రిజగద్గురుండవనందగిన నీకు, ముల్లోకాలకి గురువు, కృష్ణం వందే జగద్గురుం అంటాం కనుక అందరికీ గురువైనటువంటి నీకు గురువు ఎవరయ్యా? నాకు గురువు ఉన్నాడు, కానీ కృష్ణ నీకు గురువెవరు? నువ్వే అందరికీ గురువువి. ఇదంతయు అరయంగా విడంబనంబయగుగా అదే హరి. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళటం, విద్య నేర్చుకోవటం, ఆయన్ని గురువు అంటము, ఇదంతా కూడా ఒక నాటకము, ఒక వేడుక. నీకు వేడుక కాక ఇంకేముందయ్యా? లోకానికి ఆదర్శము చూపటము కోసము కృష్ణ పరమాత్మ కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అంతేగాని ఆయనకి రాని విద్య ఉన్నదా, ఆయనకి తెలియని విద్య ఉన్నదా? ఆయన కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, గురువుగారిని గౌరవిస్తూ ఉన్నాడు. ఇదంతయు విడంబనంబయగుగాదే హరి, ఇది నీకు వేడుకయ్యా అంటూ ఉన్నాడండి కుచేలుడు. కృష్ణస్వామి దగ్గర ఒక చమత్కారం ఉన్నది. తన దివ్యత్వాన్ని తెలుసుకునేదాకా వెంట పడతాడు, తెలుసుకున్నాక ఇంకా మాయ పొరకమ్మేస్తాడు. యశోద మన్ను తిన్నాడు కృష్ణుడు అని కంప్లైంట్ చేయంగానే
కృష్ణస్వామి దగ్గరికి వస్తుంది. ఏమిరా మన్ను తిన్నావా, మన్ను తింటాం తప్పు కదా అని అడుగుతుంది. అంటే వీళ్ళందరూ నీవు కొట్టంగా, నీవు నన్ను కొట్టాలని నా మీద నేరాలు చెప్తూ ఉన్నారు. నేను మన్ను తినలేదమ్మా, కావాలంటే నా నోరు చూడు అంటారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభు అజాండంబై ప్రజ్వలమవుటకు ఏమి హేతువో అంటుంది యశోదాదేవి. ఆయన ముఖంలో విశ్వమంతా కూడా కనిపిస్తూ ఉంది ఆయన నోటిలో. ఈ బాలకుడెంత, ఇతడి నోటిలో ఈ విశ్వమంతా కనిపించటం ఏమిటి? నా కుమారుడు నా కుమారుడు అనుకుంటున్నా కానీ నా కుమారుడు అని పొరపాటు పడుతున్నా ఇతను సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుంటుంది. ఎప్పుడైతే ఆవిడ తెలుసుకుంటుందో ఈయన వెంటనే మాయపొర కమ్మేస్తాడు. మళ్ళీ వెంటనే నాకు ఆకలేస్తోందమ్మా అంటాడు. అయ్యో పిల్లవాడికి ఆకలేస్తోందని ఆవిడ చంకనెత్తుకొని పిల్లవాడికి పెరుగన్నం పెడదాం లేదా వెన్నముద్ద ఇద్దాము అని లోపలికి తీసుకెళ్తుందండి. తన దివ్యత్వాన్ని తెలుసుకునేదాకా వెంటబడతాడు. తెలుసుకున్నాక మాయపొరకు అమ్మేస్తాడు. ఇక్కడ కుచేరుడు తెలుసుకున్నాడు, నీకు గురువెవరయ్యా? నాకంటే గురువు ఉన్నాడు కాబట్టి త్రిజగద్గురుండవనందగిన నీకు గురుడనుగా ఒండరుడెవ్వడు అంటూ ఉన్నాడండి. అంటే వెంటనే టాపిక్ మారుస్తున్నాడు కృష్ణుడు. అవును కుచేల, మనము గురుకులంలో ఉన్నప్పుడు సెలవులకు నువ్వు ఇంటికి వెళ్ళి అనేకమైనటువంటి తాయిరాలు తీసుకొచ్చేవాడికి వస్తూ ఇప్పుడు కూడా నా కోసం ఏదో తీసుకొచ్చి ఉంటావు, నా కోసం ఏమి తీసుకొచ్చావు కుచేల ఇవ్వు అంటాడని. కుచేలుడు సిగ్గుపడతాడు. ఆయన వైభవం చూసి ఇంతటి మహానుభావుడైనటువంటి కృష్ణుడికి ఈ అటుకులకు ఆనుకగా ఇవ్వటమా అని ఆ వెనకాలే ఆ మూటను దాస్తాడండి. ఇవ్వడు. శ్రీకృష్ణుడు మాటల్లో పెట్టి కుచేలుడి వెనకున్న మూటని అందుకుంటాడు. ఆ మూట విప్పుతాడు. ఆ అటుకులు ఒక పిడికెడు తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. రెండో పిడికెడు తీసుకొని తినబోతూ ఉండేసరికి రుక్మిణీదేవి వారిస్తుంది. అయ్యా, మీరు తిన్న ఈ పిడికెడు అటుకులకే, ఒక్క పిడికెడు అటుకులకే ఈ కుచేలుడికి రావాల్సిన సంపదలన్నీ కూడా వచ్చినాయి. రెండవ పిడికెడు అటుకులు కనుక మీరు స్వీకరిస్తే ఇంకా మీరు నేను ఇద్దరము కూడా వెళ్ళి ఆ కుచేలుడికి దాసదాసీలుగా ఉండాలి. అందువల్ల మీరు ఆగండి స్వామి అని చెప్తుందండి. అంటే భగవంతుడికి మనము ఏదైతే సమర్పిస్తామో అది కొన్ని వేల రెట్లుగా మనకు తర్వాత అందుతుంది. దాని గురించి ఏమి కంగారు అక్కర్లేదు. సరే, ఆ రాత్రికి చక్కగా అక్కడే విశ్రమిస్తాడు. కృష్ణుడు మాటలు, విందు భోజనము, కృష్ణస్వామితో చక్కగా కబుర్లు చెప్తాడు. గుండెల నిండా కృష్ణుడిని నింపుకుంటాడు. తెల్లవారు లేస్తాడు, సంధ్యాది అనుష్ఠానములు చేసుకుంటాడు, తిరుగు ప్రయాణం అవుతాడు. కృష్ణస్వామి చాలా దూరం వరకు కూడా కుచేలుణ్ణి సాగనంపి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించి కృష్ణస్వామి వెనుదిరిగి వస్తాడండి. గోవింద దర్శనంతో పరమానంద భరితుడైనటువంటి కుచేలుడు తిరిగి నడుచుకుంటూ వస్తూ తిరుగు ప్రయాణంలో అనుకుంటాడు, ఆహా ఎంత బాగా చూశాడు, ఎంత ప్రేమగా పలకరించాడు కృష్ణస్వామి, ఎంత ఆప్యాయంగా చూశాడు, ఎంత ఆదరణ, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వింజామర వీచటమా, ఆయన విందు భోజనాన్ని వడ్డన చేయటమా, ఎంత ప్రేమ కృష్ణుడికి అని అనుకుంటూ సంపదలు ఇవ్వలేదు కృష్ణుడు. ఎందుకంటే సంపదలు వస్తే కనుక, దరిద్రుడికి సంపదలు వస్తే కనుక అహంకారము ప్రాప్తిస్తుంది. అహంకారం వస్తే కనుక భగవత్ స్మరణని విడుస్తాడు. అందువల్ల కృష్ణుడు నాకు సంపదలు ఇవ్వలేదు. ఎంత ప్రేమ కృష్ణుడికి, నాకు అహంకారం వస్తుందని సంపదలు ఇవ్వలేదు అని అనుకుంటూ అంటే అలవాటైనటువంటి ఏరియా. మన ఇల్లు అంటే మనకు ఆటోమేటిక్గా అడుగులు పడతాయి కదండి, ఆటోమేటిక్గా వెళ్తాం, ఎక్కడ వెతుక్కోవక్కర్లా అడ్రస్. వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇట్లా చూస్తే ఆయన పూరి గుడిసె స్థానంలో పూరి గుడిసె ఉండదు, ఒక పెద్ద మహాభవంతి 7 అంతస్తుల మేడ ఉంటుంది. ఇదేమిటి, నేను దోవ తప్పి వచ్చానా ఏంటి అని అనుకుంటాడండి. లోపల నుంచి మహాలక్ష్మిలాగా
ఒక ఆవిడ బయటికి వస్తుంది, పట్టు పుట్టములు కట్టుకొని ఉంటుంది, సర్వాలంకార భూషిత అయి ఉంటుంది. ఆవిడ ఎదురుగా వచ్చి, అయ్యా రండి మన ఇంటికి అంటుంది. అమ్మ ఎవరమ్మా నువ్వు, పరాయి స్త్రీవి నాతో మాట్లాడుతున్నావు ఏంటంటాడు. పరాయి స్త్రీని ఏమిటి స్వామి, నేను మీ భార్యని అంటాడు. వెనకాల పిల్లలు వస్తారు, వాళ్ళందరూ కూడా చక్కటి కాస్ట్లీ వస్త్రాలు ధరించి ఉంటారు. ఇల్లంతా బ్రహ్మాండంగా అలంకరింపబడి ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో సంపదలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు అని ఆనందభరితుడు అవుతాడండి. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ ఆగి మళ్ళీ అర్థం చేసుకుందాం. బాగానే ఉందండి. అయ్యా మనకు దారిద్ర్యము తాండవిస్తూ ఉన్నది, మీ స్నేహితుడిని ఒకసారి దర్శనం చేసుకొని రాకూడదా అని భార్య పంపించింది. వెళ్ళినవాడు నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇవ్వు అని అడిగాడా? అడగల కదండి. ఎక్కడా కూడా నా దగ్గర డబ్బులు లేవని అడగలేదండి. పోనీ ఈయన అన్ని సంపదలు ఇస్తూ ఉన్నాడు కదా, అన్ని సంపదలు ఇస్తున్నటువంటి కృష్ణస్వామి నేను సంపదలు ఇస్తానయ్యా, నీకు నేను డబ్బులు ఇస్తాను, ఆ డబ్బులు తీసుకో, అక్కడికి వెళ్ళేసరికి నీ ఇల్లు కొత్త ఇల్లు ఉంటుంది, ఇవన్నీ చెప్పాడా? ఆయన చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఏమన్నా సస్పెన్సా ఏమిటండి ఇందులో ఆంతర్యం? కృష్ణుడు సస్పెన్స్ క్రియేట్ చేయటం కోసం చెప్పలేదా అంటే కనుక ఈయన అడగలేదు, ఆయన ఇస్తున్నానని చెప్పలేదు. ఇందులో అర్థం ఏమిటంటే అది పెద్ద విషయము కాదు. మాట్లాడుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము గురువుగారి గురించి మాట్లాడుకున్నాం. సంపదలు వస్తాయి పోతాయి, అది పెద్ద విషయం కాదు. ఈయన ఎందుకు అడగలేదు అంటే కనుక నిజమైన భక్తుడు భగవంతుడిని ఏది కోరడు. నారద భక్తి సూత్రాల్లో ఒక సూత్రం ఉంటుంది, నకించిత్ వాంఛతి అంటారు. నిజమైన భక్తుడు ఏది కోరడు. వివేకానంద స్వామి జీవితంలో తీవ్రమైనటువంటి దారిద్ర్యం సంభవిస్తుంది ఒకానొక సమయంలో. వివేకానంద సాక్షాత్తు వివేకానందుడికి ఇంట్లో వాళ్ళకి కానీ ఆయనకు కానీ కొన్ని వారాల బట్టి ఆహారం ఉండదు. రామకృష్ణ పరమహంస ఆయన గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వస్తాడు. అయ్యా ఇంట్లో ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా దారి చూపించండి అని అడుగుతాడు. రామకృష్ణ పరమహంస నవ్వి, నన్నెందుకు అడగటము, అమ్మని అడుగు అంటాడు. అమ్మ అంటే కాళీమాత, అమ్మనే అడుగు అంటాడు. అమ్మ విగ్రహం ఉన్నటువంటి ఆ ధ్యాన మందిరంలోకి వెళ్తాడు వివేకానందుడు, ధ్యానం చేసుకుంటాడు, బయటికి వస్తాడు. రామకృష్ణ పరమహంస బయటికి వచ్చాక అడుగుతాడు, అమ్మని అడిగావా అంటాడు. అడగలేదండి అంటాడు. మళ్ళీ పక్క రోజు వస్తాడు వివేకానంద స్వామి, పక్క రోజు గురువు గారిని అడుగుతాడు. ఆయన పక్క రోజు కూడా అదే చెప్తాడు, నన్నెందుకు అమ్మని అడుగు అంటాడు. మళ్ళీ లోపలికి వెళ్తాడు, ధ్యానం చేసుకుంటాడు, బయటకు వస్తాడు. రామకృష్ణ పరమహంస మళ్ళీ అడుగుతాడు, ఇంట్లో పేదరికం గురించి అమ్మని అడిగావా? అడగలేదండి అంటాడు. మూడవ రోజు కూడా అట్లానే జరుగుతుందండి. రామకృష్ణ పరమహంస గారు అడుగుతాడు, ఎందుకు అడగలేదు అమ్మని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడండి వివేకానంద స్వామి, అయ్యా దారిద్ర్యము తీవ్రమై చనిపోవాల్సిన పరిస్థితి వస్తే చనిపోతాము, అంతేకాని నా పేదరికం తీర్చు అని అమ్మని అడగబుద్ధి కాలేదండి అంటాడు. అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తాడు, నువ్వు అడగవని నాకు తెలుసయ్యా, ఎందుకంటే ఇనుప ముక్క ఒకసారి అయస్కాంతమయ్యాక మళ్ళీ తిరిగి ఇనుప ముక్క అవ్వటం అనేటువంటిది ఉండదు. నువ్వు భక్తుడిగా మారాక ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఉండదు. నిజమైన భక్తుడు ఏమీ కోరడు, నకించిత్ వాంఛతి. ఎందుకు కోరడు? ఎందుకు కోరడు అంటే ఇచ్చిన ప్రతిదీ భగవత్ ప్రసాదమే, వచ్చిన ప్రతి సన్నివేశము భగవత్ ప్రసాదమే. మొదట్లోనే చెప్పారుగా, కుచేలుని పాత్రను పరిచయం చేస్తూ తనంతట తానగా ఏ ద్రవ్యమైతే లభిస్తుందో దానిని 10,000గా, ఒక కాసు లభిస్తే 10,000గా దాన్ని భావిస్తట. తనంతట తానుగా వచ్చిన తన శ్రమకు వచ్చిన దానిని అది భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడు, అంతేగాని అడగటం ఉండదు. అంటే ఉదాహరణకు సంపద వచ్చింది, ఇది భగవత్ ప్రసాదం. దారిద్ర్యం సంభవించింది, ఇది కూడా భగవత్ ప్రసాదమే. సంపద భగవత్ ప్రసాదం అవ్వటము, దారిద్ర్యము భగవత్ ప్రసాదము
కాకపోవటము ఉండదు. రెండూ భగవత్ప్రసాదములే. ఇది తెలిసినటువంటి వాడు కుచేలుడు. కనుక అన్ని ఏ సన్నివేశమైనా ఏ పరిస్థితి అయినా కూడా భగవత్ప్రసాదమే. ఈ దారిద్ర్యాన్ని తీర్చమని భగవంతుడిని అడగటం ఏమిటి? అందువల్ల ఈయన సంపదలు ఇవ్వమని భగవంతుడిని అడగలేదండి. ఆయన ఇస్తున్నాను అని కూడా ఆయన చెప్పలేదు. నకించిత్ వాంఛతి. పైగా ఈయన బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మవేత్త. నిరంతరము భగవద్ధ్యానంలో భగవత్ స్మరణలో ఉండేటువంటి వాడు. అయితే గృహస్థు కాబట్టి కొన్ని అవసరాలు ఉంటాయిగా. ఎంత బ్రహ్మవేత్త అయినప్పటికీ అవసరాలు ఉంటాయిగా. భార్య పిల్లల్ని పోషించాలిగా, వాళ్ళ అవసరాలు చూడాలిగా. కనుక ఈ భక్తుల అవసరాలను చూసేటువంటి వాడు భగవంతుడు. ఆయన భక్తుల అవసరాలను తప్పకుండా తీరుస్తాడు. అందువల్ల సంపదలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదండి అంటే పూర్వజన్మ ప్రారబ్ధము ఇంకా ఈయనకి మిగిలి ఉన్నది. అందువల్ల సమయం కోసం వేచి చూస్తున్నాడు పరమాత్మ. ఇదిగో ఇప్పుడు సంపదలు ఇచ్చేశాడు. ఎందుకని? భక్తజన పరిపాలకుడు. అంటే ఆయన అవతార దివ్య ప్రణాళికలో ఎందుకు అవతరించాడు భగవంతుడు అంటే కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనం వెంటనే చెప్తాం. ఇంత మాత్రమే కాదు, ఆయన అవతార దివ్య ప్రణాళిక అనేక కోణాలుగా ఉంటుంది. ఆ కోణాలలో భక్తజన పరిపాలన ఇది ఒక ముఖ్యమైనటువంటి కోణం. ఇంకా ఆయన భక్తుల అవసరాలను ఆయన ఎప్పుడు తీరుస్తూనే ఉంటాడు. దీనినే భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అంటారండి. నీ యోగక్షేమాల బాధ్యత నాది అంటున్నాడు భగవంతుడు భక్తుల పట్ల. అందువల్ల ఆయన ఇవ్వవలసినటువంటి సంపదలు ఇచ్చాడండి. అటుకులు భగవంతుడికి సమర్పించటం ఏమిటండి? అటుకులు అంటే కనుక ఈ అటుకులలో ఉన్న విశేషం ఏంటంటే ఈ బియ్యాన్ని సంస్కారం చేయటం వల్ల అగ్ని సంస్కారము ద్వారా అటుకులు వస్తాయి మనకి కదండి. బియ్యం అంటే వడ్లని ధాన్యాన్ని మీరు మట్టిలో వేస్తే మొలకలు వస్తాయి. అటుకులని మట్టిలో వేస్తే మొలకలు వస్తాయా? రావు. అంటే మొలకలు రానటువంటి కర్మలు, ఈ కర్మల ద్వారా భగవంతుడిని అర్చన చేయాలి. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః అంటారు భగవద్గీతలో. యతః ప్రవృత్తిర్భూతానాం అంటే ఈ సమస్త జీవులు కూడా ఎక్కడ నుండి పుడుతూ ఉన్నారో, ప్రవృత్తి అంటే ఉత్పత్తి స్థానము, ఎక్కడ నుండి పుడుతున్నారో, ఏన సర్వమిదం తతం ఎవరి ద్వారా రక్షింపబడుతూ ఉన్నారో, అంటే ఈ సృష్టి స్థితి లయములకు ఎవరైతే కారణమో ఆయన ద్వారా సిద్ధి మనకు ఎట్లా వస్తుంది అంటే కనుక స్వకర్మణ తమ్ అభ్యర్చ. విహిత కర్మలు చేయవలసినటువంటి పనులు, మంచి పనులు, వీటి ద్వారా భగవంతుడిని అర్చించినప్పుడు అంటున్నారండి. చేయవలసిన మంచి భగవంతుణ్ణి పనుల ద్వారా భగవంతుణ్ణి అర్చించాలట, కర్మల ద్వారా భగవంతుణ్ణి అర్చించాలట. అదేంటండి? భగవంతుణ్ణి పుష్పాలతో పూజ చేస్తాం, లేకపోతే అక్షతలతో పూజ చేస్తాం, ఇంకా ఆంజనేయ స్వామి అయితే ఆకు పూజ చేస్తాం. అంతేగాని కర్మలతో పూజించడం ఏమిటి అంటే కనుక కర్తృత్వ భావన విడిచి, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం విడిచి, ప్రతిఫలాపేక్ష ఆశించకుండా త్రికరణ శుద్ధిగా నువ్వు ఏ కర్మలైతే చేస్తావో, భగవదర్పణంగా ఏ కర్మలైతే చేస్తావో, అప్పుడు ఆ కర్మల ద్వారా నువ్వు భగవంతుణ్ణి అర్చించినట్టు, భగవంతుడి పూజ చేసినట్టు. 3 కండిషన్స్ చెప్పారండి. ప్రతిఫలాపేక్ష లేక అంటే నాకు కావాలి అనేటువంటి మమకారం లేక, నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావాన్ని విడిచి నువ్వు ఏ పనులైతే చేస్తావో ఆ పనుల ద్వారా నువ్వు భగవంతుణ్ణి అర్చించినట్లు అవుతుంది. ఆ కర్మల ద్వారా భగవంతుణ్ణి అర్చించినట్లు అవుతుంది. అప్పుడు నీకు సిద్ధి కలుగుతుంది అంటున్నారు. స్వకర్మణ తమభ్యర్చం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. అంటే అటుకులు భగవంతుడికి సమర్పించటం అంటే మళ్ళీ వీటి ద్వారా మొలకెత్తనటువంటివి
ఈ కర్మల ఫలితాలు మళ్ళీ మనం అనుభవించటం ఉండదు. అట్లాంటి కర్మలు అవి భగవంతుడికి సమర్పించటం, అది అటుకులు సమర్పించటం అంటే. పైగా కుచేలుడు అంటే కనుక చేలముకు అని తెలిసినటువంటి వాడు. చేలము అంటే వస్త్రము. మొట్టమొట్ట మనం మీనింగ్ ఏం చెప్పుకున్నాం? చినిగిపోయిన వస్త్రము కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం కదా. జీర్ణమైన, మాసిపోయిన, చినిగిపోయిన వస్త్రము కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ అంతరార్థము పెద్దలు ఏం చెప్తూ ఉన్నారంటే చేలముకు అని తెలిసినటువంటి వాడు. చేలము అంటే వస్త్రము, వస్త్రము అంటే ఆవరణలు అని చెప్పుకున్నాం. గోపికా వస్త్రాపహరణం అక్కడ మనం చెప్పుకున్నాం ఇది విస్తారంగా. చేలము అంటే వస్త్రం, వస్త్రము అంటే ఆవరణలు, లోపల ఉన్న ఆత్మను కప్పి ఉంచేటువంటి ఆవరణలు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. కనుక ఆత్మకు పైన ఉన్నటువంటి ఆవరణము బుద్ధి అనుకుంటే కనుక ఆ బుద్ధికి పైన మనస్సు, మనస్సు పైన ఇంద్రియములు, ఇంద్రియముల పైన శరీరము. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉండేటువంటి ఆత్మకు పైన ఉండేటువంటి పొరలు, ఆత్మను కప్పి ఉంచేటువంటి పొరలు. కనుక ఇవి ఆవరణములు, ఇవి వస్త్రములు, ఇది చేలము అంటున్నారు. దేహము ఒక ఆవరణము. ఈ దేహముకు అని తెలిసినటువంటి వాడు కుచేలుడు. దేహముకు అంటే కనుక కుసంస్కారి అంటారు కదండి. అన్ఫేవరబుల్ మీనింగ్ వచ్చినప్పుడు కు అని వాడతారు. అంటే ఈ దేహము మృత లక్షణమైనటువంటిది, ఈ దేహము నశించేటువంటిది అని తెలిసినటువంటి వాడు కుచేలుడు. అంటే దేహాత్మ భ్రాంతి లేనటువంటి వాడు కుచేలుడు. మనము ఈ దేహమే నేను అని భ్రమిస్తాం. దేహంతో ఏర్పడినటువంటి సంబంధాలు, దేహముతో మనము తెచ్చుకున్నటువంటి రాగద్వేషములు, దేహముతో మనం తెచ్చుకున్నటువంటి శత్రుత్వ మిత్రత్వ భావనలు, వీటిల్లో మనం మమేకమవుతూ ఉంటాం. అంటే ప్రపంచముతో మమేకమవుతూ ఉంటాం. ఈ దేహాత్మ భ్రాంతి ఉన్నవాడు ప్రపంచముతో మమేకమవుతూ ఉంటాడు. ఈ దేహాత్మ భ్రాంతి తొలగినటువంటి వాడు పరమాత్మతో మమేకమవుతూ ఉంటాడు. ఈ ప్రపంచముతో తాదాత్మ్యము చెందటము ఇదే బంధము, పరమాత్మతో తాదాత్మ్యము చెందటము ఇదే మోక్షము అన్నారు. ఇంకా ఈ దేహము నేను కాదు అని తెలియటమే దేహాత్మ భ్రాంతి తొలగటం. నేను వేరు, శరీరము వేరు, ఇది తెలుసుకోవటము, ఇది దేహ ఆత్మ భ్రాంతి తొలగటము. చేలముకు అని తెలియటం అంటే అది అర్థం. అది కుచేలుడు అంటే. అటువంటి కుచేలుడు నిర్మలమైనటువంటి భక్తుడు. ఈ నిర్మలమైన భక్తుడిని స్వామి ఎట్లా అనుగ్రహించాడు అని ఆయన అనుగ్రహ విశేషణాన్ని తెలిపేటువంటి వృత్తాంతము ఈ కుచేలోపాఖ్యానము. ఈ కుచేలోపాఖ్యానము ఈరోజు చక్కగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగించినటువంటి దేవాలయ పెద్దలకు, అట్లాగే శ్రద్ధాళువులై విన్న భక్త మహాశైలైన మీ అందరికీ కూడా అనేక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. అంటే కనుక ఆ సంపదలు లేనప్పుడు ఎట్లా ఉన్నాడో వచ్చాక కూడా అట్లానే ఉన్నట్టండి. ఆ సంపదలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ అహంకార మమకారాలను వదిలి చక్కగా సంపదను సద్వినియోగం చేసుకుంటూ కాలం గడిపాడు అని కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.